హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనం ఇంప్లిమెంటేషన్ ఆఫ్ రిజల్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనే ప్రాజెక్ట్ గురించి మాట్లాడుకుంటున్నాం. సో, నేను ఈ రోజైతే కోడ్ మొత్తం ఏం చెప్పను గానీ, ప్రాజెక్ట్ ఓవర్‌వ్యూ అండ్ హెచ్‌టీఎంఎల్ పేజెస్ అలాగే స్కీమా చెప్తాను. డేటాబేస్ స్కీమా. సో, వాటిలో మీకేమైనా డౌట్ ఉంటే నేను మాట్లాడేటప్పుడు కాదు గానీ, నేను ఆపి డౌట్స్ ఏమైనా ఉన్నాయని అడుగుతాను. అప్పుడు మీ డౌట్స్ చెప్పండి మైక్ ఆన్ చేసి. నా వాయిస్ క్లియర్‌గానే ఉందా? మెసేజ్ చేయొచ్చు మీరు పక్కన. యెస్ మ్యామ్. మైక్ ఆన్ చేసి కూడా మాట్లాడొచ్చు. వాయిస్ క్లియర్‌గా ఉందా? యెస్ మ్యామ్. ఓకే. స్క్రీన్ కనపడుతుందా అందరికి? ఓకే. ఇదిగోండి ఇక్కడ మనది రిజల్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది ఇక్కడ ప్రాజెక్ట్ ఆల్రెడీ నేను చేసేసింది మీకు ఓవర్‌వ్యూ ఎలా ఉంటుందో చూపిస్తాను. ఈ రిజల్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్‌లో ఇద్దరుంటారు. ఒకళ్ళేమో అడ్మిన్, ఇంకొకళ్ళేమో యూజర్ అన్నమాట. ఫస్ట్ యూజర్ వ్యూ నుంచి మనం చూద్దామన్నమాట. ఈ యూజర్ అనే వ్యక్తి లాగిన్ అవ్వవసరం లేదు. అలాగే రిజిస్టర్ అవ్వవసరం లేదు. డైరెక్ట్‌గా రిజల్ట్స్ తను చూడగలుగుతాడు. హోమ్ పేజ్‌లోనే ఇక్కడ రిజల్ట్ అనే బటన్ మనకి కనపడుతుంది. సో, ఈ రిజల్ట్ అనే బటన్‌ని నొక్కిన వెంటనే అతనికి ఒక స్టూడెంట్ రిజల్ట్ పోర్టల్ అనేది ఒక హెచ్‌టీఎంఎల్ టెంప్లేట్ తనకి కనపడుతుందనమాట. ఈ టెంప్లేట్స్‌లో సెమ్ 1, సెమ్ 2, సెమ్ 3, సెమ్ 4, సెమ్ 5, సెమ్ 6 అనేవి ఇవి సెమ్ వైస్‌గా రిజల్ట్స్ చూడ్డానికి ఈ బటన్స్ ఉన్నాయన్నమాట. అయితే తను ఓవరాల్‌గా సెమ్ చూడాలనుకుంటే రిపోర్ట్ అనే బటన్‌ని యూజ్ చేయొచ్చు. తను సెమ్ వైస్‌గా అంటే తనకు ఓన్లీ సెమ్ 1 రిజల్ట్ చూడాలనుకున్నాడనుకోండి. అప్పుడు సెమిస్టర్ 1 బటన్ నొక్కిన వెంటనే ఓన్లీ సెమ్ 1 రిజల్ట్స్ చూడగలుగుతాడు. ఇప్పుడు మనం ఒక రోల్ నంబర్ ఇచ్చి తన రిజల్ట్స్‌ని మనం చూద్దాం. 201 అనే రోల్ నంబర్ నేనిచ్చాను. సో, ఓన్లీ సెమ్ 1 రిజల్ట్స్ అనేది తను చూడగలుగుతాడనమాట. అన్ని రిజల్ట్స్ తను చూడాలనుకుంటే ఇక్కడ బ్యాక్ బటన్ అనేది ఉంది. ఆ బ్యాక్ బటన్‌కెళ్ళి ఇక్కడ రిపోర్ట్ అని ఉంది చూడండి. ఈ రిపోర్ట్ అని నొక్కిన వెంటనే అన్ని సెమిస్టర్‌కి సంబంధించిన రిజల్ట్స్ వస్తాయన్నమాట. ఇది గూడా ఒకసారి మనం ట్రై చేద్దాం. చూసారా? ఇక్కడ ఓన్లీ తనకి ఫస్ట్ సెమిస్టర్ అయినట్టుంది. సో, ఆ మార్క్స్ ఒక్కటే టోటల్ వచ్చింది. సో, ఆ టోటల్ ఇక్కడ గ్రాండ్ టోటల్ కూడా మీకు కనపడుతుంది. సో, ఇక్కడ సెమ్ 1, సెమ్ 3, సెమ్ 4, సెమ్ 5, సెమ్ 6 ఈ మార్క్స్ కూడా ఒకేలా వస్తే, ఈ అన్నిటిని యాడ్ చేసుకొని ఇక్కడ మనకి గ్రాండ్ టోటల్ అనేది కనపడతది. సో, ఇదయిపోయిన వెంటనే ఇదంతా ఏంటంటే ఓన్లీ యూజర్ అంటే స్టూడెంట్ వ్యూ మట్టికే అన్నమాట. సో, ఈ స్టూడెంట్ అన్నవాడు ఇంకేం చేయొచ్చు అంటే అబౌట్ అస్‌లోకెళ్ళి తన కాలేజ్ గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఆ అబౌట్ అస్‌లో తను చూసుకోవచ్చు. అండ్ ఇంకా తను ఏమన్నా ప్రాబ్లమ్ ఉంటే అంటే తనకి మార్క్స్ ఏమన్నా తక్కువొస్తే లేపోతే సబ్జెక్ట్ కోర్స్ గాని, తన నేమ్ గాని ఏదైనా ఒకవేళ తప్పు పడితే తిను డైరెక్ట్‌గా అడ్మిన్‌కి మెసేజ్ చేయొచ్చనమాట. ఇక్కడ ఇప్పుడు సపోజ్ ఒక నేమ్ నేనిస్తున్నాను. ఈ మెసేజ్ అనేది అడ్మిన్ దగ్గరికెళ్తదనమాట. అంటే నా పేరు తప్పుబడింది అని మన ప్రాబ్లమ్ అనేది అడ్మిన్ దగ్గరికి మనం మెసేజ్ అనేది పాస్ చేస్తున్నాం. ఇప్పుడు మీకు చూపించినంత మట్టికి ఓన్లీ స్టూడెంట్ వ్యూ మట్టికే అన్నమాట. అంటే స్టూడెంట్ ఏం చేయగలుగుతాడంటే జస్ట్ రిజల్ట్ చూడగలుగుతాడు. అంతకు మించి స్టూడెంట్ ఇంకేం చేయడనమాట మన వెబ్‌సైట్‌లో. నెక్స్ట్ ఇక్కడ వరకు మీకేమన్నా డౌట్స్ ఉన్నాయా? డౌట్స్ ఉంటే మైక్ ఆన్ చేసి చెప్పండి పర్వాలేదు. డౌట్స్ ఏమైనా ఉన్నాయా? లేపోతే మళ్ళీ చెప్పమంటారా? స్టూడెంట్ వ్యూ. ఓకే. డౌట్స్ ఏం లేదనుకుంటున్నాను. నెక్స్ట్
ఇప్పుడు మనం అడ్మిన్ వ్యూ అనేది చూస్తాం. ఇక్కడ అడ్మిన్‌కి సంబంధించిన బటన్ ఏం లేదని మీకొక డౌట్ రావచ్చు. అప్పుడు ఏంటంటే అడ్మిన్ అన్నవాడు అందరికి కనిపించేటట్టు వాడికి ఒక బటన్ ఉంటే ఎవరైనా అడ్మిన్ అయిపోవచ్చనమాట. ఈజీగా రిజిస్టర్ అయ్యి, లాగిన్ అయ్యి ఎవరైనా అడ్మిన్ అయిపోవచ్చు. సో, అడ్మిన్ అన్న వ్యక్తి హిడెన్‌లో ఉంటాడనమాట. సో, మనం అడ్మిన్ అంటే డాష్‌బోర్డ్‌లోకెళ్ళాలంటే ఫస్ట్ మనం లాగిన్, రిజిస్టర్ అవ్వాలి. అది ఓన్లీ అడ్మినే అవ్వగలుగుతాడు. సో, ఆ అడ్మిన్ అతను హిడెన్‌లో ఉంటాడనమాట. ఇక్కడ చూసారా? స్టూడెంట్‌కి రిజిస్టర్ అడగలేదు. అలాగే లాగిన్ కూడా అడగలేదనమాట. కానీ ఇక్కడ అడ్మిన్‌కి ఇక్కడ లాగిన్ అడుగుతుంది. రిజిస్టర్ కూడా అడుగుతుంది. ఫస్ట్ మనం లాగిన్ అయిపోతే మనకి ఎర్రర్ ఒస్తది. ఒకసారి అయ్యి చూద్దాము. ఎందుకు ఎర్రర్ వచ్చిందంటే ఇన్వాలిడ్ యూజర్ అండ్ పాస్వర్డ్. అంటే ఏంటంటే ఫస్ట్ మనం రిజిస్టర్ అవ్వాలి. రిజిస్టర్ అయినాకే మనం లాగిన్ అయితే అప్పుడు అది డాష్‌బోర్డ్‌లోకి తీసుకెళ్తది. మనం రిజిస్టర్ అవ్వకుండా లాగిన్ అయ్యామంటే అది ఇన్వాలిడ్ యూజర్ అండ్ పాస్వర్డ్ అని చూపిస్తది. ఫస్ట్ ఇప్పుడు మనం రిజిస్టర్ అవుదాం. ఇక్కడ సీసీ కోడ్. ఈ సీసీ కోడ్ అంటే ఏంటి అనేది మీకు డౌట్ రావచ్చు. ఈ సీసీ కోడ్ ఏంటంటే మనకి అంటే ఆహ్, కాలేజ్‌కి ఒక కోడ్ లాంటిదనమాట. ఇప్పుడు ఆ కోడ్ అనేది లేకపోతే డిఫరెంట్ కాలేజెస్ కూడా ఇందిట్లో ఆహ్, రిజిస్టర్ అయిపోగలుగుతాయి. సో, ఈ కోడ్ ఏంటంటే ఓన్లీ ఆ కాలేజ్ మట్టికే ఆ కోడ్ అనేది చెప్తారనమాట. ఈ కోడ్ అనేది బయటికెళ్ళదు. సో, రిజిస్టర్ అవుతున్నాను నేను. రిజిస్టర్ బటన్ నొక్కాను. చూసారా? ఓటీపీ అనే పేజ్‌కెళ్ళింది. ఇక్కడ ఓటీపీ పేజ్‌లో మనకి డైరెక్ట్‌గా మెయిల్‌కి ఓటీపీ ఎళ్ళిపోయిద్దనమాట. ఇక్కడైతే నాకు ఓటీపీ ఎళ్ళింది. మీకేమెళ్తదంటే లింక్ ఎళ్ళిద్దనమాట. వన్ టైమ్ లింక్ ఎళ్తది. ఆ లింక్ ప్రెస్ చేసిన వెంటనే మీరు డాష్‌బోర్డ్‌కి ఎళ్ళిపోగలుగుతారు. సో, ఇక్కడ నేను రాంగ్ ఓటీపీ ఇస్తున్నాను కావాలని. రాంగ్ ఓటీపీ ఇచ్చినాక ఇక్కడ రాంగ్ ఓటీపీ అని ఫ్లాష్ మెసేజ్ ఒస్తుంది. అయితే ఇప్పుడు కరెక్ట్ ఓటీపీ ఇస్తున్నాను. మళ్ళీ రాంగ్ ఓటీపీ ఇచ్చాను. ఇప్పుడు కరెక్ట్ ఓటీపీ ఇస్తాను చూడండి. సక్సెస్‌ఫుల్లీ డీటెయిల్స్ రిజిస్టర్ అని వచ్చింది. అంటే మన డీటెయిల్స్ అంతా రిజిస్టర్ అయిపోయిందనమాట. అంటే డేటాబేస్‌లో అది స్టోర్ అయిపోయి ఉంది. సో, అక్కడ ఏం పేరిచ్చాను సోనీ అని ఇచ్చాను. సో, ఇందాకైతే లాగిన్ అవ్వల. ఇప్పుడు లాగిన్ ఎందుకయింది? ఫస్ట్ మనం రిజిస్టర్ అయ్యాం కాబట్టే లాగిన్ అనేది అయింది. సో, ఫస్ట్ రిజిస్టర్ అయినాక మనం లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన వెంటనే ఇప్పుడు మీకు కనిపిస్తుంది ఏంటంటే డాష్‌బోర్డ్ అనమాట. ఈ డాష్‌బోర్డ్‌లో మనకి ఇక్కడ యాడ్ న్యూలో యాడ్ స్టూడెంట్, యాడ్ సబ్జెక్ట్, యాడ్ సెమ్ రిజల్ట్స్, యాడ్ ఇంటర్నల్ రిజల్ట్స్ ఉన్నాయి. అండ్ వ్యూ రికార్డ్‌లో స్టూడెంట్ రికార్డ్, సబ్జెక్ట్ రికార్డ్, సెమ్ రిజల్ట్స్, ఇంటర్నల్ రిజల్ట్స్ అలాగే వ్యూ కాంటాక్ట్ అస్ మెసేజ్, లాగౌట్ వీట్లి గురించి ఇప్పుడు మనం డీటెయిల్‌గా తెలుసుకుందాం. ఈ యాడ్ న్యూలో ఫస్ట్ ఏముంది? యాడ్ స్టూడెంట్ ఉంది గదా! యాడ్ స్టూడెంట్ అనే బటన్‌ని నొక్కిన వెంటనే మీకు వేరే టెంప్లేట్ అనేది ఓపెన్ అవుతది. ఆ టెంప్లేట్‌లో ఫస్ట్ మీకు స్టూడెంట్ ఐడీ అడుగుతుంది. నేను రోల్ నంబర్ 5 ఇస్తున్నాను. నేమ్ వచ్చేసి యూయూ అని ఇస్తున్నా.
సెషన్ అంటే మనం ఏ క్లాస్ అయితే చదువుతున్నాం, బీసీఏనా, బీబీఏనా, బీకామా అనేది మనం సెలెక్ట్ చేసుకుంటాం. నెంబర్, ఫోన్ నెంబర్, అడ్రస్. నేను విజయవాడ అని ఇస్తున్నాను. డిపార్ట్మెంట్. అడ్మిట్ అయిపోయింది. ఇక్కడ డాష్ బోర్డ్ లో పైన చూడండి, యాడ్ సక్సెస్ఫుల్ అని వచ్చింది. అంటే ఏంటి, మన డీటెయిల్స్ అన్ని సబ్మిట్ అవుతేనే ఈ మెసేజ్ వస్తుంది అనమాట. అవ్వలేదంటే ఏదో ఒక ఎర్రర్ అనేది మీకు వస్తుంది. ఇక్కడ ఒక ఫ్లాష్ మెసేజ్ అనేది మీరు పెట్టుకోండి కోడ్ లో, అప్పుడు మీకు కొంచెం ఈజీగా ఉంటుంది అనమాట. స్టోర్ అయ్యిందా, స్టోర్ అవ్వలేదా అనేది మీకు తెలుస్తుంది అనమాట. నెక్స్ట్ స్టూడెంట్ ని అయితే యాడ్ చేసాము. అతనికి సబ్జెక్ట్స్ కూడా మనం యాడ్ చేయాలి కదా. ఇప్పుడు మార్క్స్ ఉండాలంటే వాడికి సబ్జెక్ట్ లేకుండా మార్క్స్ ని మనం అసైన్ చేయలేం కదా. సో మనం ఇప్పుడు సబ్జెక్ట్స్ కూడా యాడ్ చేయాలన్నమాట. ఈ సబ్జెక్ట్ ఐడి ఏంటంటే మనకి ఒక కోర్స్ కోడ్ అనేది ఉంటది కదా, ఆ కోర్స్ కోడ్ అనేది మనం ఇక్కడ ఇస్తాం అనమాట. నేను హిందీ 01 అని లేస్తున్నాను. అండ్ ఇక్కడ హిందీ పేపర్ అని ఇస్తున్నాను. ఇక్కడ మాక్సిమం మార్క్స్ అంటే ఎంత, ఇప్పుడు 100 అవుట్ ఆఫ్ 70 అలా వస్తుంది కదా. సో అలాగా మనం ఇక్కడ మాక్సిమం మార్క్స్ అనేది ఇస్తాం అనమాట. సో ఇక్కడ చూసారా, మళ్ళీ యాడెడ్ సక్సెస్ఫుల్లీ అంటే ఇది కూడా మనకి చక్కగా యాడ్ అయిపోయింది అనమాట. సో ఈ సెమ్ రిజల్ట్స్ అంటే మనం ఇప్పుడు తనకి స్టూడెంట్ ని యాడ్ చేసాము, సబ్జెక్ట్ ని యాడ్ చేసాము, ఇప్పుడు రిజల్ట్స్ ని యాడ్ చేస్తాం అనమాట. సో ఈ స్టూడెంట్ ఐడి అనేది ఎక్కడి నుంచి వచ్చిందంటే, స్టూడెంట్ యాడ్, అదే స్టూడెంట్ ని యాడ్ చేసాం కదా, ఆ టెంప్లెట్ లో నుంచి ఈ స్టూడెంట్ ఐడి అనేది వస్తుంది అనమాట. సో మనం ఏమి రోల్ నెంబర్ ఇచ్చాం, 5 అనేది ఇచ్చాం కదా. సో 5 అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇందాక మనం ఏం క్లాస్ ని సెలెక్ట్ చేసాం గుర్తు లేకపోతే మళ్ళీ మనం వెనక్కి వెళ్ళి ఇక్కడ మనం ఏమేమైతే యాడ్ చేసామో ఇక్కడ స్టూడెంట్ రికార్డ్ లో ఉంటది అనమాట, చూసుకోవచ్చు. సో నేను ఇక్కడ ఇది యాడ్ చేశాను, డిపార్ట్మెంట్ బీబీఏ అని ఇచ్చాం. సో ఇక్కడ మనం బీబీఏ అని సెలెక్ట్ చేసుకోవాలి. సారీ, ఇది కోర్స్ ఐడి అన్నమాట. మనం ఇందాక ఏం ఐడి అయితే ఇచ్చాము, హిందీ 01 అనేది ఐడి ఇచ్చాం కదా, అంటే కోర్స్ కోడ్. ఆ కోర్స్ కోడ్ అనేది ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి. దాని తర్వాత ఏం సెమ్, ఫస్ట్ సెమ్, సెకండ్ సెమ్, థర్డ్ సెమ్, ఫోర్త్ సెమ్, ఏ సెమ్ అనేది మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. నేనైతే థర్డ్ సెమ్ సెలెక్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఇందాక 100 ఇచ్చాం కదా, 100 కి ఎన్ని మార్క్స్ వచ్చినాయి, ఈ రోల్ నెంబర్ 5 కి 100 కి ఎన్ని మార్క్స్ వచ్చినాయి అనేది మనం ఇక్కడ యాడ్ చేయొచ్చు. ఇది ఇస్తున్నాను నేను. నెక్స్ట్ సెక్షన్ బీబీఏ క్లాస్ తంది. సో నేను బీబీఏ అనేది సెలెక్ట్ చేశాను. సో డీటెయిల్స్ అన్ని మనం కరెక్ట్ ఇచ్చామా లేదా అని ఒకసారి చూసుకోండి. రోల్ నెంబర్ 5 కరెక్టే, హిందీ సెమ్ 3 80, 100 అవుట్ ఆఫ్ 80, బీబీఏ ఓకే కరెక్ట్. సబ్మిట్ నొక్కండి. చూడండి ఇక్కడ సక్సెస్ఫుల్ గా ఇది కూడా స్టోర్ అయింది. ఏం స్టోర్ అయింది, ఇప్పుడు సెమ్ రిజల్ట్స్ అనేది స్టోర్ అయింది. నెక్స్ట్ ఇప్పుడు ఇంటర్నల్ రిజల్ట్స్. ఇందాక సెమ్ రిజల్ట్స్ ని మనం యాడ్ చేసాం అనమాట. ఇప్పుడు ఇంటర్నల్ రిజల్ట్స్ సేమ్ అలాగే, రోల్ నెంబర్ 5, ఐడి హిందీ. ఇంటర్నల్ మనకి 2 ఉంటాయి. ఒకటి ఫస్ట్ ఇంటర్నల్, సెకండ్ ఇంటర్నల్ అన్నమాట. సో ఫస్ట్ ఇంటర్నల్ సెలెక్ట్ చేస్తున్నాం. ఇంటర్నల్ కి నేను ఒక 20 ఇస్తున్నాను. సెకండ్ ఇంటర్నల్ కి కూడా 20 ఇస్తున్నాను. అండ్ క్లాస్ వచ్చేసి బీబీఏ అన్నమాట. సో అన్ని డీటెయిల్స్ కరెక్ట్ గా ఉన్నాయని చూసుకొని మళ్ళీ సబ్మిట్ అనే బటన్ నొక్కు. సో ఇక్కడ చూడండి, మళ్ళీ యాడెడ్ సక్సెస్ఫుల్లీ అని మెసేజ్ వచ్చింది. అంటే ఆ డీటెయిల్స్ కూడా సక్సెస్ గా స్టోర్ అయిపోయినాయి అన్నమాట. ఇప్పుడు అన్ని యాడ్ చేసాము, స్టూడెంట్ ని యాడ్ చేసాము, సబ్జెక్ట్ ని యాడ్ చేసాము, అలాగే సెమ్ రిజల్ట్స్ ని, ఇంటర్నల్ రిజల్ట్స్ ని రెండిటిని యాడ్ చేసాం అన్నమాట.
సో ఇప్పుడు యాడ్ చేసింది మనం ఎలా చూడగలుగుతాం అంటే ఈ వ్యూ రికార్డ్ లో స్టూడెంట్ రికార్డ్, సబ్జెక్ట్ రికార్డ్, సెమ్ రికార్డ్, ఇంటర్నల్ రికార్డ్ ఇవన్నీ రికార్డ్స్ అన్నమాట. ఏమేమైతే యాడ్ చేసామో మనం ఇక్కడ చూసుకోవచ్చు అన్నమాట. సో స్టూడెంట్ రికార్డ్ లోకి వెళ్ళాను. ఈ స్టూడెంట్ రికార్డ్ లో నాకు డిపార్ట్మెంట్ కంప్యూటర్ అని పడింది. ఇది రాంగ్ కదా! డిపార్ట్మెంట్ కంప్యూటర్ ఏంటి? కంప్యూటర్ డిపార్ట్మెంట్ కదా! సో, దీన్ని నేను మోడిఫై చేయాలి. ఎలా చేయగలుగుతానంటే ఇక్కడ అప్‌డేట్ అనే ఒక బటన్ ఉంది గదా! అది నొక్కిన వెంటనే ఇక్కడ మనం మోడిఫికేషన్స్ చేసుకోవచ్చనమాట. ఏ మోడిఫికేషన్స్ కావాలో ఆ మోడిఫికేషన్స్ అన్ని ఇక్కడ చేసుకోవచ్చు. కంప్యూటర్ డిపార్ట్మెంట్. చూసారా ఇక్కడ కంప్యూటర్ డిపార్ట్మెంట్ అని ఒక చేంజ్ మనకొచ్చింది. సో, ఈ అబ్బాయి స్టడీస్ అయిపోయింది. ఈ అబ్బాయి డేటా మాకవసరం లేదు అనుకున్నప్పుడు మన స్టోరేజ్ వేస్ట్ కదా! అప్పుడు ఏం చేయాలంటే చక్కగా డిలీట్ చేసేసుకోవచ్చు మనం. ఇక్కడ చూడండి మళ్ళీ రికార్డ్ డిలీటెడ్ సక్సెస్‌ఫుల్లీ. అంటే అది డిలీట్ అయిపోయిందని ఒక ఫ్లాష్ మెసేజ్ మనకొస్తుంది. ప్రతిదానికి మీరు ఫ్లాష్ మెసేజ్ అనేది పెట్టుకుంటే మీకు చాలా క్లారిటీగా ఉంటదనమాట. సో, ప్రతిదానికి ఏం చేసినా కూడా ఫ్లాష్ బటన్ అనేది పెట్టుకోండి. అండ్ బ్యాక్ బటన్ అనేది కూడా పెట్టుకోండి. ఇక్కడ మూల ఉంది చూడండి బ్యాక్ అనే బటన్. ఇది క్లిక్ చేసిన వెంటనే మళ్ళీ డాష్ బోర్డ్‌లోకొచ్చిద్దనమాట. సో, అదయిపోయింది. సబ్జెక్ట్. ఈ సబ్జెక్ట్‌లో మీకేమైనా మోడిఫికేషన్స్ ఉందా? ఈ హిందీ హెచ్ అనేది మీకు క్యాపిటల్ లెటర్ కావాలనుకోండి. మళ్ళీ అప్‌డేట్ బటన్ నొక్కితే హెచ్ క్యాపిటల్. అలాగే హిందీ పేపర్ అనేది కావాలి మీకు. వచ్చింది. 100కి కాదు ఓన్లీ 70కే. ఓకే. అన్నీ ఓకే అయితే మీరు సబ్మిట్ బటన్ నొక్కొచ్చు. ఇక్కడ చూడండి అన్ని చేంజెస్ అయింది. హిందీ హెచ్ క్యాపిటల్ వచ్చింది. హిందీ పేపర్ అని వచ్చింది. 100 నుంచి 70కి కూడా మారింది. సో, ఈ సెమ్‌కి ఈ సబ్జెక్ట్ అనేది అయిపోయింది. ఇంకా ఈ సబ్జెక్ట్ ఈ సెమ్‌కి అవసరం లేదు అన్నప్పుడు మీరు దీన్ని ఏం చేస్తారు? డిలీట్ చేసుకోవచ్చు. ఇదిగోండి మళ్ళీ మీకిక్కడ ఫ్లాష్ మెసేజ్ వచ్చింది. సో, ప్రతిదానికి మీరు ఫ్లాష్ మెసేజ్ పెట్టుకుంటే మీకు ఈజీగా ఉంటదనమాట. స్టూడెంట్ రికార్డ్ చూసాం, సబ్జెక్ట్ రికార్డ్ చూసాం. ఇప్పుడు సెమ్ రిజల్ట్స్ అన్నమాట. ఈ సెమ్ రిజల్ట్స్‌లో ఏంటంటే మీరిందాక యాడ్ చేశారు కదా! యాడ్ చేసినవి ఇక్కడ మనం సెర్చ్ బార్‌లో ఆ రోల్ నంబర్ ఇస్తేనే ఇక్కడ వస్తదనమాట. మనం ఇందాక ఏ రోల్ నంబర్ ఇచ్చాం? రోల్ నంబర్ 5 ఇచ్చాం కదా! సో, నేను 5 ఇచ్చి ఇక్కడ సెర్చ్ బటన్ నొక్కుతున్నా. 5కి సంబంధించినవి అలాగే అన్నిట్లికి సంబంధించిన ఇక్కడ డీటెయిల్స్ వచ్చినాయన్నమాట మీకు. రోల్ నంబర్ 5 నెక్స్ట్ ఇంటర్నల్స్ రిజల్ట్స్‌ని కూడా మనం చూడొచ్చు. ఇంటర్నల్ రిజల్ట్స్‌లో ఇక్కడ చూడండి రోల్ నంబర్ 5 ఇద్దాం. రోల్ నంబర్ 5 రాలేదు అంటే అది స్టోర్ అవ్వలేదని అర్థం. సరే అది మనం తర్వాత డేటాబేస్‌లో అది స్టోర్ అయిందా లేదా అనేది చూద్దాం. సో, యాడ్ అంటే ఏంటంటే స్టూడెంట్‌ని, సబ్జెక్ట్‌ని, సెమ్ రిజల్ట్స్‌ని, ఇంటర్నల్ రిజల్ట్స్‌ని వీటన్నిటిని యాడ్ చేయడానికి యాడ్ న్యూ అనే ఒక డ్రాప్ డౌన్ పెట్టుకుంటాం. నెక్స్ట్ వ్యూ ఇక్కడ యాడ్ చేసినయన్నీ చూడ్డానికి ఇక్కడ ఒక నెక్స్ట్ డ్రాప్ డౌన్ అనేది పెట్టుకుంటాం. ఇక్కడ వ్యూ కాంటాక్ట్ అస్ మెసేజ్ అంటే ఏంటి? ఇందాక ఒక స్టూడెంట్ ఇందాక నేను ఇచ్చాను గదా! నాకు నేమ్ తప్పు పడింది. సో, నేను అది మోడిఫై చేసుకోవాలి. అది నా ప్రాబ్లమ్ అనేది అడ్మిన్‌కి ఎలా తెలుస్తది? మెసేజ్ పెడితే తెలుస్తదని చెప్పాను కదా! ఆ మెసేజ్ ఇక్కడ డిస్‌ప్లే అవుతదనమాట. ఇదిగోండి. సో, ఆహ్, ఇక్కడ మౌనిక ఇందాక నేను ఇచ్చిన డీటెయిల్స్ చూడండి. tt.maunika@gmail.com రాంగ్ నేమ్. ఇందాక నేను ఇచ్చాను కదా! మెసేజ్ అది అడ్మిన్‌కి తెలియాలంటే ఇలాగ మనం ఆహ్, మెసేజ్ అనేది పెడతాం. ఈ మెసేజ్ చూసి అప్పుడు తిను రికార్డ్స్ దాంట్లోకెళ్ళి అప్డేట్ అనే బటన్ అప్డేట్ అనే బటన్ నొక్కి మోడిఫికేషన్స్ అనేది చేసి మీ పేరు ఒకవేళ తప్పు పడితే మళ్ళీ వాళ్ళు కరెక్ట్‌గా చేస్తారనమాట. సో, ఇదంతా ఏంటంటే అడ్మిన్ వ్యూ అన్నమాట. మీకు స్టూడెంట్ వ్యూ చెప్పాను. అడ్మిన్ వ్యూ కూడా చెప్పాను.
సో దీని గురించి చెప్పాను, దీని గురించి చెప్పాను, దీని గురించి చెప్పాను. ఈ లాగౌట్ అంటే లాగౌట్ బటన్ నొక్కాను. దాని తర్వాత ఏమైందో చూద్దాం. చూసారా, నేను అక్కడ పైన డాష్ అని ఇస్తే అది డైరెక్ట్ గా లాగిన్ దగ్గరికి వెళ్తుంది. చూడండి, డాష్ బోర్డ్ కి వెళ్ళట్లా, లాగిన్ కి వెళ్తుంది. సో ఏంటంటే మనం అక్కడ సెషన్ యూజ్ చేసామన్నమాట. సెషన్ అంటే ఏంటంటే మనం లాగిన్ అయినాక మన డేటాబేస్ అంతా అది స్టోర్ చేసుకొని ప్రతిసారి మనం లాగిన్ అవ్వకుండానే అది డైరెక్ట్ గా డాష్ బోర్డ్ లోకి వెళ్ళిద్ది. ఎప్పుడైతే మనం లాగౌట్ అనే బటన్ నొక్కామో అది మళ్ళీ డాష్ బటన్ కి వెళ్ళదు, లాగిన్ దానికే వచ్చింది. ఇప్పుడు ఫేస్బుక్ అయినా మీరు లాగౌట్ నొక్కక ముందంత వరకు డైరెక్ట్ గా మీ ఫేస్బుక్ అనేది ఓపెన్ అయిపోయింది. అదే మీరు లాగౌట్ నొక్కినాక మళ్ళీ ఫేస్బుక్ అనేది ఓపెన్ చేస్తే మీ ఫేస్బుక్ ఓపెన్ అవ్వదు కదా, లాగిన్ అనే అడుగుతుంది కదా. లాగిన్ అయినాకే మళ్ళీ మీ ఫేస్బుక్ లోపల వెళ్ళగలుగుతారు కదా. సేమ్ అలాగే ఇది కూడా అన్నమాట. లాగిన్ అవుతేనే మీరు మన వెబ్సైట్ లోకి వెళ్ళగలుగుతారు. సో మళ్ళీ నేను ఇక్కడ లాగిన్ అవుతున్నాను. సోనీ, నేను ఇక్కడ కావాలని పేరు తప్పిస్తాను. పాస్వర్డ్ కరెక్ట్ గానే ఇస్తాను. చూడండి, ఇన్వాలిడ్ యూజర్ అండ్ పాస్వర్డ్ అని వస్తుంది. సో ఇప్పుడు నేను మళ్ళీ కరెక్ట్ ఇస్తాను. డాష్ బోర్డ్ లోకి వెళ్ళింది. ఇప్పుడు నేను లాగౌట్ నొక్కకుండా బ్యాక్ వెళ్ళి మళ్ళీ ఓపెన్ చేస్తాను. ఏమైందో చూద్దాం. ఇప్పుడు మళ్ళీ నేను డాష్ నొక్కుతాను. లాగిన్ కి వెళ్ళిద్దా, లాగిన్ కి వెళ్ళిద్దా, లేకపోతే డైరెక్ట్ గా డాష్ బోర్డ్ అనేది ఓపెన్ అయిద్దా చూద్దాం. డాష్ బోర్డ్ అనేది ఓపెన్ అయింది. ఎప్పుడైతే మనం ఈ బటన్ లాగౌట్ అనే బటన్ నొక్కుతామో అప్పుడే అది లాగిన్ అనే పేజ్ ఓపెన్ అయ్యిద్ది. లేకపోతే డైరెక్ట్ గా డాష్ బోర్డ్ అనేది ఓపెన్ అయ్యిద్ది. సో ఇప్పుడు దాకా నేను అడ్మిన్ సైడ్ నుంచి అలాగే యూజర్ సైడ్ నుంచి ఓవర్ వ్యూ మొత్తం చెప్పాను. ఈ ఓవర్ వ్యూలో మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే మీరు అడగచ్చు. ఏమన్నా బటన్ ఆర్ ఫంక్షనాలిటీ ఏమన్నా మీకు డౌట్స్ ఉంటే మీరు అడగచ్చు ఆర్ మెసేజ్ చేయొచ్చు. మైక్ ఆన్ చేసి మైక్ ఆన్ చేసి అడగచ్చు. ఓకే. డౌట్ ఏం లేదనుకుంటున్నాను. నేను ఇందాకే చెప్పాను మీకు. కోడ్ ఏం చెప్పాము. జస్ట్ ప్రాజెక్ట్ ఓవర్ వ్యూ అండ్ హెచ్‌టీఎంఎల్ పేజెస్ స్కీమానే చెప్తామన్నాము. ప్రాజెక్ట్ ఓవర్ వ్యూ మొత్తం అయిపోయింది. మీకేమైనా డౌట్స్ ఉంటే అడగండి. అంటే ఇంకేమైనా బటన్స్ పెట్టాలా? లేకపోతే ఈ బటన్సే చాలా, ఇంకేమైనా డౌట్స్ మీకుంటే అడగచ్చు. మైక్ ఆన్ చేసి అడగచ్చు. లేకపోతే మెసేజ్ అయినా చేయొచ్చు. ఓకే. డౌట్స్ ఏం లేవనుకుంటా. ఇప్పుడు మనకి ఎన్ని హెచ్‌టీఎంఎల్ పేజెస్ కావాలి? ఏమేమి హెచ్‌టీఎంఎల్ పేజెస్ అనేది మనం ఇప్పుడు డీటెయిల్‌గా తెలుసుకుందాం. ఇప్పుడు మీరు ఇది చూస్తున్నారు గదా. ఈ పైన నుంచి పీబీసీ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ ఇక్కడ నుంచి ఈ కాంటాక్ట్ ఇస్ ఇక్కడ వరకు ఒకటే హెచ్‌టీఎంఎల్ పేజ్ అన్నమాట. డిఫరెంట్ హెచ్‌టీఎంఎల్ పేజ్ కాదు. ఇదంతా ఒకటే హెచ్‌టీఎంఎల్ పేజ్. ఇది ఫస్ట్ హెచ్‌టీఎంఎల్ పేజ్. ఈ హెచ్‌టీఎంఎల్ పేజ్ వచ్చేసి హోమ్ హోమ్ డాట్ హెచ్‌టీఎంఎల్ అన్నమాట. తర్వాత ఈ హెచ్‌టీఎంఎల్ పేజ్ లోనే మనకి ఇక్కడ 2 బటన్స్ ఉన్నాయి. ఈ 2 బటన్స్ లో ఈ అబౌట్ అస్ బటన్ కూడా సేమ్ హెచ్‌టీఎంఎల్. కానీ ఈ రిజల్ట్ బటన్ అనేది అలా కాదనమాట. ఇది వేరే హెచ్‌టీఎంఎల్ పేజ్ అన్నమాట. ఇదంతా వేరే హెచ్‌టీఎంఎల్ పేజ్. స్టూడెంట్ రిజల్ట్ పోర్టల్ అనేది వేరే హెచ్‌టీఎంఎల్ పేజ్. ఇది సెకండ్ హెచ్‌టీఎంఎల్ పేజ్. ఈ హెచ్‌టీఎంఎల్ పేజ్‌లో ఏమేమి ఉంది? సెమిస్టర్ 1, సెమిస్టర్ 2, సెమిస్టర్ 3, సెమిస్టర్ 4, సెమిస్టర్ 5, సెమిస్టర్ 6 అనే 6 బటన్స్‌తో పాటు రిపోర్ట్ అనే బటన్ కూడా ఉందన్నమాట. సో ఇలా నొక్కిన వెంటనే ఓన్లీ సెమిస్టర్ 1 రిజల్ట్స్, ఇలా నొక్కిన వెంటనే ఓన్లీ సెమిస్టర్ 5th రిజల్ట్స్,
వస్తున్నాయంటే డిఫరెంట్ టెంప్లెట్స్ అనుకుంటారు, కానీ డిఫరెంట్ టెంప్లెట్స్ కాదనమాట. దీనికి సెమ్ 1 అని నొక్కిన వెంటనే ఏ టెంప్లెట్ అయితే వస్తుందో దానికి, సెమ్ 2 అయితే నొక్కితే ఏ టెంప్లెట్ వస్తుందో దానికి, సెమ్ 1 నుంచి సెమ్ 6 వరకు నొక్కిన వెంటనే ఏ టెంప్లెట్ అయితే వస్తుందో ఆ టెంప్లెట్ డిఫరెంట్ టెంప్లెట్ కాదు. మన రౌట్ అనేది యూజ్ చేసి URL_for అనేది మనం అక్కడ రౌట్ పేరు అనేది రాసామనుకోండి ఈ బటన్స్ పక్కన. సో ఇలాగ HTML పేజెస్ అనేది ఓపెన్ అవుతదనమాట. అలాగా మన రౌట్ లోనే రాస్తాం అనమాట. ఓన్లీ ఫస్ట్ సెమ్ రిజల్ట్స్ రావాలి, సెకండ్ సెమ్ రిజల్ట్స్ రావాలి, థర్డ్ సెమ్ రిజల్ట్స్ రావాలి అనేది మన రౌట్ లోనే రాస్తాము. దీనికి డిఫరెంట్ HTML అవసరం లేదు. దీనికి జస్ట్ పక్కన మనం లింక్ రాస్తాము అంతే. అండ్ ఈ రిపోర్ట్ అనేది డిఫరెంట్ HTML పేజ్ అన్నమాట. సో ఇప్పుడు దాకా మనం ఓన్లీ యూజర్ వ్యూ వరకు ఎన్ని HTML పేజెస్ మనం చూసాము. ఫస్ట్ హోమ్ పేజ్ ఒకటి, రిజల్ట్ పేజ్ ఒకటి, అండ్ సెర్చ్ బార్ రిజల్ట్ పేజ్ ఒకటి, మళ్ళీ రిపోర్ట్ పేజ్ ఒకటి. సో మొత్తం ఎన్ని చూసాము? 4 టెంప్లెట్స్ చూసాము. ఓన్లీ యూజర్ వ్యూ మట్టికే అన్నమాట 4 టెంప్లెట్స్ అనేది చూసింది. ఇప్పుడు అడ్మిన్ కి సంబంధించిన టెంప్లెట్స్ ఎన్ని ఉన్నాయో అనేది చూద్దాం. ఈ డాష్ బోర్డ్ అనేదంతా ఒక టెంప్లెట్ అన్నమాట. డాష్ బోర్డ్ అనే టెంప్లెట్. నెక్స్ట్ ఈ డ్రాప్ డౌన్ లో యాడ్ స్టూడెంట్ అని నొక్కిన వెంటనే ఇంకో టెంప్లెట్ ఓపెన్ అవుతుంది. యాడ్ స్టూడెంట్ డేటా అనే టెంప్లెట్ కనబడుతుంది. నెక్స్ట్ యాడ్ సబ్జెక్ట్ టెంప్లెట్, నెక్స్ట్ యాడ్ సెమ్ రిజల్ట్స్ అనే టెంప్లెట్, నెక్స్ట్ యాడ్ ఇంటర్నల్ రిజల్ట్స్ అనే టెంప్లెట్, నెక్స్ట్ యాడ్ ఇంటర్నల్ రిజల్ట్స్ అనే టెంప్లెట్, తర్వాత స్టూడెంట్ రికార్డ్ అనే టెంప్లెట్, తర్వాత సబ్జెక్ట్ రికార్డ్ అనే టెంప్లెట్, నెక్స్ట్ సెమ్ రిజల్ట్స్ అనే టెంప్లెట్, నెక్స్ట్ ఇంటర్నల్ రిజల్ట్స్ అనే టెంప్లెట్, నెక్స్ట్ వ్యూ కాంటాక్ట్ అస్ అనే టెంప్లెట్. మొత్తం ఎన్ని టెంప్లెట్స్ వచ్చినాయి? 10 టెంప్లెట్స్ వచ్చినాయి. ఈ 10 టెంప్లెట్స్ కాకుండా ఇంకా 2 టెంప్లెట్స్ ఉంటాయి. అవి ఏంటంటే మనం లాగౌట్ నొక్కిన వెంటనే అది ఎక్కడికి రీడైరెక్ట్ చేస్తుంది మనల్ని? లాగిన్ పేజ్ కి. లాగిన్ దీనికి ఒక టెంప్లెట్ కావాలి. భాస్కర్ రెడ్డి, మీకు ఏమైనా డౌట్ ఉందా? మేడం చెప్తున్నారు ఓవర్వ్యూ బాగానే అర్థమవుతుంది, కానీ కోడ్ ఎలా మేడం టెంప్లెట్స్ దాంట్లో ఒకటి ఇన్స్టాల్ చేయడం? మీ వాయిస్ క్లారిటీగా లేదు, చెప్తారా? మళ్ళీ టెంప్లెట్స్ చెప్పరా? ఒక దాంట్లో ఒకటి, టెంప్లెట్స్ ఒక దాంట్లో ఒకటి ఎలా క్రియేట్ చేయాలి? టెంప్లెట్స్ లో ఉన్న ఫీల్డ్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలనేది మీ డౌటా? ఎస్ మ్యామ్. అది కోడ్ అండి. ఆ కోడ్ మేము చెప్పము, జస్ట్ ఓవర్ వ్యూ అనేది చెప్తున్నాం అన్నమాట. మీకు ఈశ్వర్ సార్ క్లాసెస్ లో చెప్పే ఉంటారుగా. ఈశ్వర్ సార్ ఏనా మీకు? సార్ పేరు ఈశ్వర్ సార్ ఆల్రెడీ కోడ్ చెప్పే ఉంటారు కదా. ఏం లేదు, అట్లా టాప్ డౌన్ బటన్స్ అలాగే లింకింగ్ ఇవన్నీ సార్ మీకు చెప్పే ఉంటారు. ఒకసారి ఆ క్లాసెస్ కూడా మీకు రికార్డ్స్ కూడా ఉండుంటాయి కదా, ఒకసారి ఎగ్జాంపుల్స్ కూడా చెప్పారంట కదా. సో అవన్నీ మీరు ఒకసారి రివైజ్ చేసుకోండి, మీకు ఈజీగా వస్తుంది. జస్ట్ మీకు ప్రాజెక్ట్ అనేది ప్రాజెక్ట్ అంటే మాకు కూడా స్టార్టింగ్ లో ఎలా చేయాలో తెలియదు అనమాట. ఎలా ఉండిద్దో కూడా తెలియదు. ఎలా ఉండిద్దని మీకు జస్ట్ చూపిస్తున్నాం. అలా చూపించడమే కూడా కాదు, ఇన్ని టెంప్లెట్స్ ఉంది, స్కీమా కూడా ఇలా ఉంది అనేది కూడా మీకు చూపిస్తున్నాం అనమాట.
సో, ఆ ప్రాసెస్‌లో మీకేమైనా డౌట్స్ ఉంటే అడగండి. కోడ్ కాకుండా ఆహ్, ఇంకేమన్నా యాడ్ చేయొచ్చా? ఇంకేమన్నా డౌట్స్ ఉంటే అలా మీరు అడగొచ్చు. భాస్కర్ రెడ్డి, మీ డౌట్స్ యాహ్! ఏమైనా ఓకే అండి. ఓకే అండి. ఓకే అండి. సో, ఈ లాగిన్ అనేది ఇంకో టెంప్లేట్ అన్నమాట. ఈ రిజిస్టర్ అనేది కూడా ఇంకో టెంప్లేటే. వేరే టెంప్లేట్ అన్నమాట. సో, ఇప్పటిదాకా మనకి ఎన్ని టెంప్లేట్స్ వచ్చినాయి? 12 టెంప్లేట్స్ వచ్చినాయి. మీకిందాక ఒకటి చెప్పడం అనేది మర్చిపోయాను. ఇక్కడ ఫర్గాట్ పాస్వర్డ్ అనేదుంది. మన ఎఫ్‌బీలో కూడా పాస్వర్డ్ పాస్వర్డ్ అనేది ఫర్గాట్ చేస్తుంటే మన ఎఫ్‌బీకి కూడా ఒక లింక్ వస్తది గదా! సేమ్ మన వెబ్‌సైట్‌లో కూడా అలాగే వస్తదనమాట. ఒకసారి చూద్దాం ఎలా వస్తదనేది. యూజర్ నేమ్ అడుగుతుంది. మన యూజర్ నేమ్ ఏంటి? సోనీ కదా! సోనీ నొక్కాను. నెట్ స్లోగా ఉందండి. లోడ్ అవుతుంది. లింక్ పంపించారంట. నేను మెయిల్ అనేది లాగిన్ అవుతున్నాను. ఒక్క నిమిషం ఉండండి. ఇదిగోండి మౌనిక మురికిపుడి అంటే నా దగ్గర నుంచి అనుష మేడంకి మెయిల్ ఎళ్ళింది. చూడండి లింక్. ఈ లింక్‌ని మనం కాపీ చేసుకొని పేస్ట్ చేసుకోవాలి. పేస్ట్ చేసుకున్నాం. ఇక్కడ ఫర్గాట్ పాస్వర్డ్ అనేది ఇది కూడా ఒక టెంప్లేటే అన్నమాట. దీంతో కలిపి 13 టెంప్లేట్స్ అన్నమాట. అంటే 13 HTML పేజెస్. ఇక్కడ నేను జేజేజే మళ్ళీ ఆ పాస్వర్డ్‌ని రిపీట్ చేస్తున్నా జేజేజే. ఇంకా దానికి గట్టిగా కావాలంట పాస్వర్డ్. చూడండి ఇక్కడ మీకు కనపడుతుంది. పాస్వర్డ్ రీసెట్ సక్సెస్‌ఫుల్లీ. సో, పాస్వర్డ్ అనేది సక్సెస్‌ఫుల్‌గా రీసెట్ అయిందన్నమాట. ఇది కూడా ఇంకో టెంప్లేట్. దీంతో కలిపి 14 టెంప్లేట్స్ అన్నమాట. సో, ఇప్పటి వరకు మనం టెంప్లేట్స్ అనేవి డిస్కస్ చేసాము. ఇక్కడ వరకు మీకేమన్నా డౌట్స్ ఉంటే మీరు అడగొచ్చు. టెంప్లేట్స్‌లో గాని, ఓవర్ వ్యూలో గాని మీకేమైనా డౌట్స్ ఉంటే మీరు అడగొచ్చు. భువనేష్ గారు మీకేమైనా డౌట్ ఉందా? మ్యామ్ మేము ఈ ప్రాసెస్‌లో ఎక్కడైనా స్ట్రక్ అయిపోతే ఎలా మ్యామ్? ఎవరైనా హెల్ప్ చేస్తారా మ్యామ్ మాకు? హెల్ప్ చేస్తారండి. మీకేమైనా డౌట్స్ ఉంటే హెల్ప్ చేస్తాం మేము. ఓకే మ్యామ్. అంటే మీకు మెయిల్ వచ్చే ఉండిద్ది కదా! వాళ్ళకి మీరు మెసేజ్ చేయండి. మీకు తప్పకుండా హెల్ప్ చేస్తాం మేము. సరే మ్యామ్. ఓకే. ఇక్కడ వరకు మీకేమన్నా ఆహ్, డౌట్స్ ఉంటే మీరు అడగొచ్చు. ఇప్పటి వరకు నేను చెప్పిన వాటిల్లో ఏమైనా డౌట్స్ ఉన్నా, ఒకవేళ మీకు అర్థం కాకపోయినా మీరు అడగొచ్చు. మెసేజ్ అయినా చేయొచ్చు. సో, డౌట్స్ ఎవరికీ లేవని అనుకుంటున్నాను. ఇప్పుడు డేటాబేస్ స్కీమా మీకు ఈ ప్రాజెక్ట్ అనేది ఎలా రన్ చేయాలనేది కూడా నేను చూపించాలనుకుంటున్నాను. సో, నా ప్రాజెక్ట్ అనేది డెస్క్‌టాప్‌లో సోనో రిజల్ట్స్ అనే ఒక ఫోల్డర్‌లో ఉందన్నమాట. ఆ ఫోల్డర్ నుంచి నేను సీఎండీలోకి కనెక్ట్ అవుతున్నా. సీఎండీలోకి కనెక్ట్ అయినాక నా ఎన్విరాన్మెంట్ ఇక్కడ ఉంది చూడండి. నా ఎన్విరాన్మెంట్ పేరేంటంటే రిజల్ట్స్. ఈ రిజల్ట్‌తో నేను యాక్టివేట్ అవ్వాలన్నమాట ఈ సీఎండీలో. డాట్ స్లాష్ రిజల్ట్స్ విత్ యాక్టివేట్. చూడండి
నేను నా ఎన్విరాన్మెంట్ తో నేను యాక్టివేట్ అయ్యాను. ఇక్కడ సైడ్ వచ్చింది చూడండి రిజల్ట్స్ అనేది. సో ఇక్కడికి వెళ్ళి పైథాన్ app.py అని నొక్కిన వెంటనే ఇలా ఒక లింక్ అనేది జనరేట్ చేస్తది. ఇలా లింక్ రాకుండా మీకు ఏదన్నా మ్యాటర్ లెక్క వచ్చిందంటే అది మీకు ఎర్రర్ అన్నమాట. ఆ ఎర్రర్ ఎక్కడైతే ఉందో అక్కడ లైన్ నెంబర్ కూడా చెప్తది. ఈ లింక్ అనేది కాపీ చేసి క్రోమ్ లోకెళ్ళి ఒక న్యూ ట్యాబ్ అనేది తీసుకొని ఈ పైన మట్టికి ఆ లింక్ అనేది పేస్ట్ చేయాలన్నమాట. పేస్ట్ చేసిన వెంటనే మనకి ఇందాక చూపించిన మన ప్రాజెక్ట్ అనేది హోమ్ పేజ్ అనేది డిస్ప్లే అవుతదన్నమాట. ప్రాజెక్ట్ లో ఉన్న హోమ్ పేజ్. సో ఇది మన ప్రాజెక్ట్ అనేది అవుట్పుట్ ఎలా చూడాలి, కోడింగ్ అంతా అయిపోయినాక అవుట్పుట్ ఎలా చూడాలనే ప్రాసెస్ మీకు చూపించాను. నెక్స్ట్ ఇక్కడ వరకు మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎవరో మాట్లాడారు, ఏమైనా డౌట్స్ ఉంటే మీరు మైక్ ఆన్ చేసి చెప్పొచ్చు. ఓకే, మేడం ఇప్పుడు సిఎండి ద్వారా ఎలా కనెక్ట్ చేశారు మళ్ళీ చెప్తారా? లింక్ ఒకసారి మళ్ళీ క్లారిటీగా చెప్పరా, మీ వాయిస్ కట్ అవుతుంది. ఇప్పుడు సిఎండి ద్వారా ఎలా లింక్ చేశారు చెప్పగలరా మళ్ళీ? సిఎండిది ఎలా లింక్ చేశాను ఒకసారి చూపించమంటారు అంతేనా? ఎస్ మేడం, ఏం దాకా స్క్రీన్ ప్రెజెంట్ అవ్వలేదు. ఓకే, ఒక్క నిమిషం ఉండండి, మళ్ళీ మీకు చూపిస్తాను. మన ప్రాజెక్ట్ అనేది ఒక ఫోల్డర్ లో ఉంటుంది కదా. స్క్రీన్ కనిపించట్లేదండి? ఓన్లీ మీటింగ్ స్క్రీన్ మాత్రం కనిపిస్తుంది. ఒక నిమిషం, ఇప్పుడు మారుస్తాను, ఒక నిమిషం. ఇప్పుడు కనిపిస్తుందా అండి? అనిపిస్తుందా? ఓకే ఓకే, ఇప్పుడు నా ఫోల్డర్ అనేది సోను రిజల్ట్స్ అనే ఒక ఫోల్డర్ లో నా ప్రాజెక్ట్ అనేది నేను ఒక ఫోల్డర్ లో పెట్టుకున్నాను. అది ఎక్కడుందంటే డెస్క్టాప్ లో సోను రిజల్ట్ అనే ఒక ఫోల్డర్ లో ఉంది. ఆ ఫోల్డర్ లోపలికి వెళ్ళి ఇక్కడ పైన మనకి లింకింగ్ ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళి నా మౌస్ అనేది క్లిక్ ఇస్తున్నాను అనమాట. ఇచ్చిన వెంటనే అలాగా మొత్తం సెలెక్ట్ అవ్వాలి. యూజర్, లెనోవో, డెస్క్టాప్, సోను రిజల్ట్ అనే మొత్తం లింక్ సెలెక్ట్ అయినాక మనం సిఎండి అని టైప్ చేసి ఎంటర్ నొక్కాలి. ఎంటర్ నొక్కిన వెంటనే సిఎండి అనేది ఓపెన్ అయ్యిద్ది అనమాట. ఓకేనా అండి భాస్కర్ రెడ్డి గారు? అవుతుంది. ఓకే, ఇప్పుడు యాక్టివేట్ ఎలా చేయాలి? నా ఎన్విరాన్మెంట్ పేరు రిజల్ట్స్ అన్నమాట. ఈ రిజల్ట్స్ అనేది నేను ఇప్పుడు యాక్టివేట్ చేస్తున్నాను అనమాట. సో .results/script/activate. ఓకేనా అండి? ఇలాగా మనం ./environment name తర్వాత స్క్రిప్ట్ నెక్స్ట్ యాక్టివేట్ అని ఇచ్చినాక ఎంటర్ నొక్కిన వెంటనే ఇలా యాక్టివేట్ అయ్యిద్ది. పక్కన ఇదిగోండి యాక్టివేట్ అయినట్టు రిజల్ట్స్ అనేది పక్కన కనిపిస్తుంది. సో యాక్టివేట్ అయిపోయింది. యాక్టివేట్ అయిన వెంటనే పైథాన్
మనం పైథాన్ లోనే రాస్తున్నాం కాబట్టి కోడ్ పైథాన్ app.py. app.py అనేది నా ఫైల్ నేమ్ అన్నమాట. నేను పైథాన్ అనే కోడ్ ఈ ఫైల్లో రాశాను అనమాట. సో app.py అనేది ఈ ఫైల్లో నేను నా పైథాన్ అనే కోడ్ రాశాను. ఎంటర్ నొక్కుతున్నా. నొక్కిన వెంటనే ఇక్కడ రన్నింగ్ ఆన్ లింక్, ఈ లింక్ వస్తే మీకు ఆ కోడ్ లో ఎలాంటి ఎర్రర్స్ లేనట్టు. సో లింక్ ని కాపీ చేసుకొని ఇక్కడ క్రోమ్ లోకి వెళ్ళి దాన్ని పేస్ట్ చేయాలన్నమాట. సో అప్పుడు మన ప్రాజెక్ట్ అనేది కనిపిస్తుంది. సో ఇలాగ మన ప్రాజెక్ట్ అనేది మనం ఇలా రన్ చేసుకోగలుగుతాం. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? భాస్కర్ రెడ్డి, మీకు ఏమైనా డౌట్ ఉందా? మళ్ళీ చూపిమంటారా? నో మ్యామ్, అర్థమైంది. క్లారిటీగా అర్థమైందా? ఎస్ మ్యామ్. ఓకే. HTML పేజెస్ లో కానీ ప్రాజెక్ట్ ఓవర్ లో కానీ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు, మళ్ళీ చెప్తాను. డౌట్స్ ఉన్నాయా? ఓకే, ఇప్పుడు మనం స్కీమా చెప్పుకుందాం. ఈ స్కీమాకి మనం ఫస్ట్ సిఎండి అని ఓపెన్ చేసి సిఎండి అనేది ఓపెన్ చేసి మనం MySQL కి కనెక్ట్ అవ్వాలన్నమాట. ఎలా అవుతామంటే MySQL -view route -p. సో కనెక్ట్ అవుతున్నాం. అయ్యే ముందు అది మనల్ని పాస్వర్డ్ అడిగిద్ది. మనం ఇన్స్టాల్ చేసిన వెంటనే దానికి ఒక పాస్వర్డ్ అనేది ఇస్తాం. నేనైతే అడ్మిన్ అని ఇచ్చాను. సో ఇక్కడ నేను అడ్మిన్ అని ఇస్తున్నా. సో ఇప్పుడు మనం MySQL కి మనం కనెక్ట్ అయ్యామన్నమాట. అయినాక మనం డైరెక్ట్ గా వెళ్ళి షో టేబుల్స్ అనేది నొక్కామంటే మనకి ఎర్రర్ అనేది వస్తుంది. ఎందుకు ఎర్రర్ అనేది వస్తుంది అంటే మనం ఇక్కడ డేటాబేస్ అనేది సెలెక్ట్ చేయలేదు. ఎర్రర్ ఎందుకు వస్తుందంటే మనం డేటాబేస్ సెలెక్ట్ చేయకుండా దాన్ని డైరెక్ట్ గా ఎన్ని టేబుల్స్ ఉన్నాయో చూపించు అంటే దానికి అర్థం కదనమాట. సో ఇక్కడ అది ఎర్రర్ కూడా చూపిస్తుంది, నో డేటాబేస్ సెలెక్టెడ్. సో ఇక్కడ మనం డేటాబేస్ సెలెక్ట్ చేయాలి. నా డేటాబేస్ నేమ్ ఏంటంటే సోను రిజల్ట్స్. ఇప్పుడు నా డేటాబేస్ నేమ్ నేను మర్చిపోయాను, దానికి కూడా మనం చూడొచ్చు అనమాట. షో డేటాబేసెస్ అనే కమాండ్ యూజ్ చేసి మనం చూడొచ్చు. చూడండి, ఇన్ని డేటాబేసెస్ నాకు ఉన్నాయి. ఒక్కొక్క డేటాబేస్ లో మనకు కావాల్సిన టేబుల్స్ కూడా ఉంటాయి. కానీ నా డేటాబేస్ నేమ్ ఇక్కడ ఏంటంటే సోను రిజల్ట్స్ అన్నమాట. ఈ సోను రిజల్ట్స్ ని అనేది యూజ్ చేసుకొని మన టేబుల్ అనేది మనం చూసుకోవచ్చు అన్నమాట. సో ఈ డేటాబేస్ ని మనం ఎలా యూజ్ చేసుకోగలుగుతాం? యూజ్ అనే ఒక కమాండ్ ని వాడి, యూజ్ సోను రిజల్ట్స్. చూసారా, ఇక్కడ డేటాబేస్ చేంజ్ అనేది వచ్చింది, అంటే మన డేటాబేస్ లోకి వచ్చాం. ఇప్పుడు షో టేబుల్స్ అనేది నొక్కుతాం. షో టేబుల్స్ చూడండి, ఇక్కడ ఏమేమి టేబుల్స్ ఉన్నాయి? యాడ్ రిజిస్టర్, అడ్మిన్ రిజిస్టర్, స్టూడెంట్, యాడ్ స్టూడెంట్, యాడ్ సబ్జెక్ట్, ఇంటర్నల్ రిజల్ట్స్, సెమ్ రిజల్ట్స్, కాంటాక్ట్స్. ఇవన్నీ ఏంటి అంటే ఇప్పుడు మీకు క్లారిటీగా చెప్తాను. ఇప్పుడు మీకు స్క్రీన్ కనపడుతుందా క్లారిటీగానే? ఎస్ మ్యామ్. ఓకే, ఇక్కడ చూడండి, రిజిస్ట్రేషన్ టెంప్లెట్ అనేది ఉంది కదా. ఈ రిజిస్ట్రేషన్ టెంప్లెట్ లో అడ్మిన్ నేమ్, ఈమెయిల్, పాస్వర్డ్, సిసి కోడ్ అనేది ఉంది కదా. సో ఈ రిజిస్టర్ టేబుల్లో కూడా ఏమేమి ఫీల్డ్స్ ఉన్నాయో ఒకసారి మనం చూద్దాం. దానికి ఏ కమాండ్ వాడాలంటే DESC A@ మన టేబుల్ నేమ్ ఏంటి, A@ రిజిస్టర్, అది నొక్కాలి.
సో ఏమేం ఫీల్డ్స్ ఉన్నాయో ఇక్కడ కనపడుతున్నాయి మనకి. యూజర్ నేమ్, ఈమెయిల్, పాస్వర్డ్, సిసి కోడ్. ఇక్కడ కూడా సేమ్ అలాగే ఉంది కదా. నేమ్ అంటే యూజర్ అని అనుకోండి. నేమ్, ఈమెయిల్, పాస్వర్డ్, సిసి కోడ్. అయితే మనం ఇక్కడ ఏమేమైతే ఎంటర్ చేస్తున్నామో ఇక్కడ స్టోర్ అవుతదన్నమాట. ఇప్పుడు ఇందులో ఆల్రెడీ ఏమేమి స్టోర్ అయినాయో ఒకసారి చూద్దాము. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఏ, మన టేబుల్ పేరేంటి? ఏ అండర్ స్కోర్ రిజిస్టర్. సో ఇంతమంది రిజిస్టర్ అయ్యారనమాట. దయా, ఈశ్వర్, సోను, సోని. ఇందాక మనం రిజిస్టర్ అయ్యాం కదా, ఇదిగోండి ఇక్కడ ఉంది లాస్ట్ లో సోని, అనుష, కోడ్నాన్ ఎట్ ద రేట్ అనేది. సో ఇప్పుడు మళ్ళీ ఇక్కడ మనం రిజిస్టర్ అయ్యి చూద్దాం, ఇక్కడ స్టోర్ అవుతుందో లేదో అనేది చూద్దాం. ఈమెయిల్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అంటే నేను ఆల్రెడీ ఆ ఈమెయిల్ అనేది ఇచ్చేసాను. ఎందుకు ఈ ఎర్రర్ వచ్చింది ఒకసారి మనం చూద్దాం. ఎందుకు ఆ ఎర్రర్ అనేది వచ్చిందంటే ఈమెయిల్ అనేది యూనిక్ గా ఉండాలన్నమాట. ప్రతి ఒక్కరికి సేమ్ ఈమెయిల్ అనేది ఉండదు కదా. ప్రతి ఒక్కరికి డిఫరెంట్ డిఫరెంట్ ఈమెయిల్స్ అనేది ఉంటది. సో ఈమెయిల్ ఒక్కసారి మట్టికే అబ్దుల్ జాస్మిన్ అనేది నేను ఆల్రెడీ ఇచ్చేసాను. ఇక్కడ చూడండి, ఫస్ట్ లో అబ్దుల్ జాస్మిన్ 733@gmail.com అని నేను ఆల్రెడీ ఇచ్చేసా. మళ్ళీ ఇక్కడ రిజిస్టర్ అయినప్పుడు మళ్ళీ అదే ఈమెయిల్ ఇస్తే అక్కడ ఇక్కడ ఫ్లాష్ మెసేజ్ వస్తుంది, ఈమెయిల్ ఆల్రెడీ ఎగ్జిస్ట్, సో వేరే కొత్త మెయిల్ ఇవ్వండి అని అడుగుతుంది. ఇక్కడ లేని మెయిల్స్ ఇద్దాం ఇప్పుడు. నాగలక్ష్మి జరుగుల్లా ఇక్కడ లేదు. సో ఇప్పుడు లేని మెయిల్ ఇచ్చాను. సర్వర్ స్లోగా ఉందండి, లోడ్ అవుతుంది, ఒక నిమిషం ఉందండి. అది మళ్ళీ ఓటీపీలోకి వెళ్తుంది. జస్ట్ మనం ఏంటి, మనం ఇచ్చింది స్టోర్ అవుతుందా లేదా అని జస్ట్ చూద్దాం అనుకున్నాం కదా. ఇప్పుడు ఇచ్చాము, అది స్టోర్ అవుతుందా లేదా అనేది చెక్ చేద్దాం. ఎందుకు స్టోర్ అవ్వలేదు అనుకుంటున్నారు? మళ్ళీ మనం ఓటీపీ ఇచ్చి మళ్ళీ ఆ ఓటీపీ మనం ఇచ్చినాకే అది అప్పుడు రిజిస్టర్ అనే డేటాబేస్ లో స్టోర్ అయ్యిద్ది. దీన్ని అంతటిని మనం ఏమంటాం? డేటాబేస్ అంటాం. ఎందుకు స్టోర్ అవ్వలేదంటే ఓటీపీ అనేది మనం ఇచ్చినాకే, దానికి ఈ వెబ్సైట్ కి ఓటీపీ అని ఇచ్చినాకే రిజిస్టర్ అవుతుంది అనమాట, లేకపోతే రిజిస్టర్ అవ్వదు. సో ఒకసారి ఓటీపీ కూడా ఇచ్చి చూద్దాం తనకి, ఆ మెయిల్ కి. ఓటీపీ వెళ్ళింది ఆ మెయిల్ కి. రాంగ్ ఓటీపీ ఇచ్చాను, ఇప్పుడు కరెక్ట్ ఓటీపీ ఇస్తున్నాను. సో తన ఈమెయిల్ చాలా పెద్దది కాబట్టి అది స్టోర్ అవ్వట్లేదు. ఎందుకంటే ఇక్కడ మనం వార్కర్ 30 అనే ఇచ్చాం. సో తన ఈమెయిల్ చాలా పెద్ద లెటర్స్ తో ఉంది కాబట్టి అది ఎర్రర్ వస్తుంది. సో మనం వేరే ఈమెయిల్ కి ఇచ్చి ట్రై చేద్దాం. తన క్యారెక్టర్స్ ఎన్ని ఉన్నాయి చూడండి, 35 క్యారెక్టర్స్ ఉన్నట్టున్నాయి. అంటే 30 కన్నా ఎక్కువ క్యారెక్టర్స్ ఉన్నాయి కాబట్టి ఎర్రర్ అనేది వస్తుంది. సో మనం ఇక్కడ ఒకటి డిలీట్ చేసేసి,
డిలీట్ చేసి మళ్ళీ యాడ్ చేద్దాం. దాని కమెంట్ డిలీట్ కమెంట్ చూడండి. డిలీట్ ఫ్రమ్ register where user is equal to Daya డిలీట్ అయింది సక్సెస్ఫుల్ గా. ఇప్పుడు నాకు నేనే పంపించుకుంటాను కాబట్టి నేను సోనీని క్లిక్ చేస్తాను. డిలీట్ అయిపోయింది. ఇప్పుడు నేను నాకు నేనే పంపించుకోగలుగుతాను. యు మౌనిక చూడండి, మీ అని నాకే మెయిల్ వచ్చింది. సో నేను ఈ ఓటీపీని తీసుకెళ్ళి కాపీ చేస్తున్నాను. నాకు ఓటీపీ వచ్చింది. మీకు లింక్ వస్తుంది. ఆ లింక్ ప్రెస్ చేసిన వెంటనే మీకు డైరెక్ట్ గా డాష్ బోర్డ్ లోకి వెళ్తుంది, లాగిన్ పేజ్ కి వస్తుంది. సారీ. సో ఇక్కడ చూడండి, సక్సెస్ఫుల్లీ డీటెయిల్స్ రిజిస్టర్. ఈ మెసేజ్ వస్తేనే ఈ డేటాబేస్ లో మీకు స్టోర్ అయినట్టు. ఇప్పుడు మనం చూద్దాం. మనం అన్ని చూడడానికి కమాండ్ ఏంటంటే సెలెక్ట్ స్టార్ అంటే అన్ని ఫ్రమ్ మన టేబుల్ నేమ్ ఏంటి A_రిజిస్టర్. చూడండి, నేను స్టోర్ చేసింది ఇక్కడ వచ్చింది. సో ఈ A_రిజిస్టర్ అనేది మనం రిజిస్టర్ టెంప్లెట్ లో ఉన్నది స్టోర్ చేయడానికి ఈ A_రిజిస్టర్ టేబుల్ అనేది యూజ్ అవుతుంది. డేటాబేస్ లో A_రిజిస్టర్ టేబుల్ అనేది ఎందుకు స్టోర్ అయ్యిందంటే ఈ రిజిస్టర్ పేజ్ లో మనం ఇచ్చే డీటెయిల్స్ అన్ని ఇక్కడికి వచ్చి స్టోర్ అవుతాయి అన్నమాట. సో అందుకు ఈ టేబుల్ యూజ్ అవుతుంది. సో మనకి మొత్తం ఎన్ని టేబుల్స్ 1 2 3 4 5 6 టేబుల్స్ లో ఒక టేబుల్ గురించి అయిపోయింది. మళ్ళీ ఇక్కడ అన్ని బానే ఉన్నాయి కానీ ఇక్కడ యూజర్ కే PRI అని ఎందుకు ఉంది అంటే ప్రైమరీ యూజర్స్ సేమ్ యూజరే మళ్ళీ రిజిస్టర్ అయ్యాడంటే ఎన్నిసార్లు అయినా సేమ్ నేమ్ తోనే పద్దాకలా రిజిస్టర్ అవుతూ ఉంటాడు. అలా అవుతూ ఉండడం వల్ల మనకి స్టోరేజ్ వేస్ట్ కదా. సో మనం ఇక్కడ ప్రైమరీ కీ అనేది ఎందుకు ఇస్తామంటే యూనిక్ నేమ్. అంటే ఇప్పుడు సోను అన్న పేరుతో నేను రిజిస్టర్ అయ్యాను. మళ్ళీ ఆ సోను అన్న పేరుతో నేను రిజిస్టర్ అయ్యానంటే ఎర్రర్ మీరు అవ్వలేరు అనేది ఒక ఫ్లాష్ మెసేజ్ అనేది వస్తుంది. సో అలాగా మనం ఈ ప్రైమరీ కీ అనేది ఇవ్వకుండా ఉన్నామంటే సోనుతో నేను ప్రతిసారి సోను అని ప్రతిసారి నేను రిజిస్టర్ అవుతాను. సో ఇది మనం ప్రతి ఒక్కరు యూజర్ కి గానీ లేకపోతే ఆ యూజర్ ప్లేస్ లో మీరు ఐడి పెట్టుకున్నారు అనుకోండి, ఐడికి గానీ ప్రైమరీ కీ మాత్రం కన్ఫర్మ్ గా ఇవ్వండి. నెక్స్ట్ ఇది ఫుల్ గా మనం రిజిస్టర్ గురించి చెప్పుకున్నాం. నెక్స్ట్ యాడ్ స్టూడెంట్ గురించి చెప్పుకుంటున్నాం. రిజిస్టర్ లో ఏమేమి ఉన్నాయి? యూజర్ నేమ్, ఈమెయిల్, పాస్వర్డ్, సిసి కోడ్ ఉంది. మళ్ళీ యాడ్ స్టూడెంట్ లో ఏమేమి ఉన్నాయో కూడా మనం చూద్దాం. యాడ్ స్టూడెంట్ ఒక నిమిషం ఒకసారి లాగిన్ అవుతాను. ఆ టెంప్లెట్ కూడా ఓపెన్ చేస్తే మీకు ఈజీగా ఉంటుంది. ఇక్కడ కూడా యాడ్ స్టూడెంట్ అనేది ఉంది. ఆ యాడ్ స్టూడెంట్ అనే టెంప్లెట్ నేను ఓపెన్ చేస్తున్నాను. ఈ యాడ్ స్టూడెంట్ లో మనకి ఏమేమి ఉన్నాయి? స్టూడెంట్ ఐడి, స్టూడెంట్ నేమ్,
సెక్షన్, మొబైల్, అడ్రస్, డిపార్ట్మెంట్. ఈ డేటాబేస్ లో కూడా యాడ్ స్టూడెంట్ కి ఏమేం ఫీల్డ్స్ ఉన్నాయి? స్టూడెంట్ ఐడి, స్టూడెంట్ నేమ్, సెక్షన్, మొబైల్, అడ్రస్, డిపార్ట్మెంట్. ఇక్కడ ఏమేమైతే ఫీల్డ్స్ ఉన్నాయో సేమ్ డేటాబేస్ లో కూడా అవే ఫీల్డ్స్ తో మనం డేటాబేస్ అనేది బిల్డ్ చేసుకుంటాం అన్నమాట. ఇక్కడ కూడా స్టూడెంట్ ఐడికి మనం ప్రైమరీ కీ ఇస్తున్నాం. సో ఒకే స్టూడెంట్ ని మనం పద్దాకలా యాడ్ చేయకుండా ఉండాలి కాబట్టే మనం ఇక్కడ ప్రైమరీ కీ ఇస్తాం. ఇందాక మీకు చెప్పాను కదా, ఒకే పేరుతో మళ్ళీ 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 రిజిస్టర్ అయ్యాడంటే మనకి స్టోరేజ్ వేస్ట్. అదే ఇక్కడ మనం ప్రైమరీ కీ పెట్టామంటే ఒకవేళ వాళ్ళు అవ్వాలనుకున్నా కూడా వాళ్ళు అవ్వరు అనమాట. ఫ్లాష్ మెసేజ్ వస్తుంది, మీరు అవ్వలేరు, ఆల్రెడీ మీరు ఉన్నారు అని ఒక ఫ్లాష్ మెసేజ్ అనేది వస్తుంది. సో మళ్ళీ ఇక్కడ మొబైల్ యూనిక్. ఇక్కడ ఎందుకు మొబైల్ యూనిక్ పెట్టారు అంటే, మొబైల్ అనేది ఒక సింగిల్ పర్సన్స్ కి సేమ్ మొబైల్ నెంబర్ ఉండదు కదా. ఇప్పుడు నాకు ఒక మొబైల్ నెంబర్ ఉందంటే వేరే పర్సన్ కి అదే సేమ్ మొబైల్ నెంబర్ ఉండదు కదా, డిఫరెంట్ మొబైల్ నెంబర్స్ ఉంటది కదా. సో యూనిక్ గా ఉండాలి. ఇప్పుడు నేను బై మిస్టేక్ నా నెంబరే, ఇప్పుడు నేను రిజిస్టర్ అయ్యాను నా నెంబర్ తో, వేరే వ్యక్తి కూడా సేమ్ నా నెంబర్ తోనే రిజిస్టర్ అయ్యాడు అనుకోండి, అది తీసేసుకుంది, డేటాబేస్ కి తెలియదు కదా. సో ఇక్కడ యూనిక్ పెట్టారంటే ఈ నెంబర్ ఆల్రెడీ రిజిస్టర్ అయ్యారు, ఈ నెంబర్ తో మళ్ళీ రిజిస్టర్ అవ్వడానికి, ఈ నెంబర్ ని యాడ్ చేయడానికి లేదు అనేది ఒక ఫ్లాష్ మెసేజ్ వస్తుంది. దేని వల్ల అంటే యూనిక్ కి. మీరు ఇక్కడ అనొచ్చు, ఎందుకు యూనిక్ కి పెట్టారు, ప్రైమరీ కీ కూడా అంతే కదా, ఓన్లీ యూనిక్ గా పర్ఫామ్ చేస్తది కదా, సో ప్రైమరీ కీయే కదా, ప్రైమరీ కీయే మళ్ళీ పెట్టచ్చు కదా అని. ప్రైమరీ కీ అనేది మనం సింగిల్ టైమే యూజ్ చేయగలుగుతాం అన్నమాట. మల్టిపుల్ టైమ్స్ ప్రైమరీ కీ అనేది యూజ్ చేయలేం. సో దీనికి కూడా మనం ఏమైనా డేటా ఇచ్చి ఒకసారి చెక్ చేద్దామా, లేకపోతే అవసరం లేదా? రెస్పాండ్ అవ్వండి. డేటా ఇచ్చి చెక్ చేద్దామా, లేకపోతే అవసరం లేదా? చేద్దాం మేడం. చెక్ చేద్దామా? ఓకే. ఇక్కడ నేను రోల్ నెంబర్ 7 ఇస్తున్నాను, నేమ్ నాగు అని ఇస్తున్నాను, సెక్షన్ వచ్చేసి బీసీఏ ఇస్తున్నాను, మొబైల్ వచ్చేసి ఇది ఒక నెంబర్ ఇస్తున్నాను, ఆ నెంబర్ కూడా ఓన్లీ 10 ఉండాలి. ఒక అడ్రస్ ఇచ్చాను అండ్ ఒక డిపార్ట్మెంట్ ఇచ్చాను అనమాట. ఇచ్చినాక నేను సబ్మిట్ నొక్కా. సో ఇప్పుడు మనం డేటాబేస్ లో చూడాలి. ఇందాక మనం కమాండ్ యూస్ చేసాం, సేమ్ కమాండ్ ఇక్కడ కూడా, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ యాడ్ టు. నేను ఆ టేబుల్ నేమ్ జస్ట్ ఇలాగే ఇచ్చాను అనమాట, యాడ్స్ టు అనే ఇచ్చాను. సో ఆ టేబుల్ నేమ్ తోనే చేయాలి. ఇక్కడ యాడ్ స్టూడెంట్ ఉంది కదా అని ఇక్కడ కూడా యాడ్ స్టూడెంట్ పెట్టకూడదు. ఇక్కడ మనం ఏ టేబుల్ నేమ్ అయితే ఇచ్చామో అదే టేబుల్ నేమ్ ఇక్కడ ఇవ్వాలి. సో ఇదిగోండి ఇక్కడ చూడండి, 7 నాగు, బీసీఏ, మొబైల్ నెంబర్, అడ్రస్, డిపార్ట్మెంట్ స్టోర్ అయ్యింది. యాడ్ స్టూడెంట్ అంటే మనం ఒక స్టూడెంట్ ని యాడ్ చేసాం, అది ఫస్ట్ డేటాబేస్ లోకి వచ్చింది. ఈ డేటాబేస్ లోకి వచ్చినాకే ఇక్కడికి వస్తుంది అనమాట. ఆ డేటాబేస్ ఫస్ట్ ఈ డేటాబేస్ లో స్టోర్ అయినాకే వ్యూ రికార్డ్ లోకి అనేది ఆ డేటా అనేది వస్తుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ 2 టేబుల్స్ అయిపోయినాయండి. రిజిస్టర్ టేబుల్ అయిపోయింది, యాడర్స్ 2 టేబుల్ అయిపోయింది. ఇప్పుడు యాడ్ సబ్జెక్ట్ టేబుల్ చూద్దాం. ఆ యాడ్ సబ్జెక్ట్ టేబుల్ లో ఏమేమి ఫీల్డ్స్ ఉన్నాయో ఫస్ట్ చూద్దాం. మూడు ఫీల్డ్స్ ఉన్నాయండి, కోర్స్ ఐడి, కోర్స్ టైటిల్, మాక్సిమం మార్క్స్. ఇక్కడ కూడా ఆ మూడే ఉంటాయి.
కోర్స్ ఐడి, కోర్స్ టైటిల్, మాక్సిమం మార్క్స్. సేమ్ ఇది కూడా అంతే. ఇక్కడ మనం ఏదైతే డేటా ఇస్తామో సేమ్ డేటా వెళ్ళి అక్కడ స్టోర్ అవుతుందన్నమాట. సో ఇలా వచ్చిందంటే ఆల్రెడీ అది డేటాబేస్ లో స్టోర్ అయిపోయింది. మళ్ళీ వ్యూ రికార్డ్ లో కూడా వచ్చేసింది. సో మనం ఇక్కడ చూద్దాం. సెలెక్ట్ కమాండ్ వాడి సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్ ఏంటి? యాడ్ సబ్. ఇందాకేమో యాడ్ స్టూడెంట్. స్టూ అంటే యాడ్ స్టూడెంట్ అని. యాడ్ సబ్. మేడం మేము టేబుల్స్ నేమ్ కూడా ఇలాగే ఇచ్చుకోవాలంటే మీ ఇష్టం అండి. యాడ్ స్టూడెంట్ అని కూడా ఇచ్చుకోవచ్చు. నేను ఈజీగా ఉంటుందని యాడ్స్ టు అని ఇచ్చాను అంతే. ఇదిగోండి మనది ఇక్కడ స్టోర్ అయింది. నెక్స్ట్ సెమ్ కూడా ఇంతే అండి. ఈ సెమ్ రిజల్ట్స్ కి ఇంటర్నల్ రిజల్ట్స్ కి మనం ఇన్నర్ జాయింట్ అనేది వాడతాం అన్నమాట. ఇన్నర్ జాయింట్ అనేది ఎందుకు వాడతామంటే ఇక్కడ చూసారా స్టూడెంట్ ఐడి, కోర్స్ ఐడి ఈ రెండు ఎక్కడి నుంచి వచ్చినాయి అనుకుంటున్నారు? ఒక నిమిషం. ఇక్కడ స్టూడెంట్ ఐడి, కోర్స్ ఐడి ఈ టేబుల్లోవి కాదు. ఇవి ఎక్కడి నుంచి తెచ్చుకున్నామంటే ఈ స్టూడెంట్ ఐడి వచ్చేసి ఈ స్టూడెంట్ టేబుల్లో నుంచి తెచ్చుకున్నాము. అండ్ ఈ కోర్స్ ఐడి వచ్చేసి ఈ సబ్జెక్ట్ టేబుల్ దగ్గర నుంచి తెచ్చుకున్నాం. అర్థమైందా అండి? డౌట్ ఉందా? ఒకసారి అడగండి నేను చెప్పిన దాంట్లో. ఈ స్టూడెంట్ ఐడి అనేది అర్థమైందా అండి? డౌట్ అండి? ఎలా మేడం ఫారెన్ కీ యూజ్ చేస్తారా? చెప్పండి. అంటే స్టూడెంట్ ఐడి అలా తీసుకొచ్చేది ఫారెన్ కీ యూజ్ చేస్తారా? ఏంటండి? మీ వాయిస్ కట్ అవుతుంది. మళ్ళీ ఒకసారి క్లియర్ గా చెప్పరా? ఈ స్టూడెంట్ ఐడి అనేది చెప్పండి మేడం. చెప్పండి ఒకసారి మీ డౌట్ అడగండి నేను చెప్తాను. స్టూడెంట్ ఐడి, కోర్స్ ఐడి ఎలా ఇంపోర్ట్ చేస్తున్నారు? అంటే ఫారెన్ కీ యూజ్ చేస్తారా? ఎస్, ఫారెన్ కి ఇచ్చి మనం ఎంటర్ చేసుకున్నాం. అదే చెప్పబోతున్నాను, మీరు అడుగుతున్నారు. ఈ స్టూడెంట్ ఐడి, ఈ కోర్స్ ఐడి అనేది ఫారెన్ కి తీసుకున్నాం అనమాట. ఎక్కడి నుంచి తీసుకున్నామంటే ఈ స్టూడెంట్ టేబుల్ నుంచి, అలాగే సబ్జెక్ట్ టేబుల్లో నుంచి ఫారెన్ కి మనం తీసుకున్నాం అనమాట. ఇక్కడ ఇంకో విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ చూడండి, నేను బిల్ చేసుకున్నప్పుడు ఇక్కడ స్టూడెంట్ ఐడికి varchar 10 అని ఇచ్చా. యాడ్ స్టూడెంట్ లో కూడా స్టూడెంట్ ఐడికి varchar 10 ఇచ్చాం. అంటే ఏంటంటే ఈ ఫారెన్ కీలో రెండు ప్రైమరీ కీయే తీసుకోవాలి. అంటే ఈ సెమ్ రిజల్ట్స్ లోను అండ్ ఈ యాడ్ స్టూడెంట్ రిజల్ట్స్ లోను రెండు ప్రైమరీయే తీసుకోవాలి. అంటే స్టూడెంట్ ఐడికి రెండు టేబుల్స్ లో ప్రైమరీ అనే తీసుకోవాలి. సైజ్ కూడా సేమ్ ఉండాలన్నమాట. సైజు సేమ్ ఉండాలి. ప్రైమరీ కీగా తీసుకుంటేనే అది ఫారెన్ కీ అవ్వగలుగుతుంది. అర్థమైందా? ఓకే. సేమ్ ఈ కోర్స్ ఐడి కూడా సేమ్ అంతే అన్నమాట. సో ఇది కూడా ఒకసారి మనం చేసి చూద్దామా డేటాబేస్ లో స్టోర్ అవుతుందా లేదా అని. లేకపోతే మనం ఇంకా వేరే టేబుల్స్ లోకి మూవ్ ఆన్ అవుదామా?
వేరే టేబుల్లోకి మనం మూవ్ ఆన్ అవుదాం. ఇంకా ఇక్కడ రిజిస్టర్‌ది అయిపోయింది. యాడ్ స్టూడెంట్‌ది అయిపోయింది. సబ్జెక్ట్‌ది అయిపోయింది. ఇంటర్నల్ రిజల్ట్స్‌ది సెమ్ రిజల్ట్స్‌ది అయిపోయింది. ఇప్పుడు ఇంటర్నల్ రిజల్ట్స్ గురించి చూద్దాం. ఇంటర్నల్ రిజల్ట్స్‌లో కూడా మనం సేమ్ చేస్తున్నామండి. ఇంటర్నల్ రిజల్ట్స్‌లో ఈ స్టూడెంట్ ఐడీ, కోర్స్ ఐడీ సేమ్ అలాగే చేస్తున్నాం. అండ్ ఇక్కడ ఇంటర్నల్ 1 ఇక్కడ కూడా చూడండి ఇంటర్నల్ 1 అనేది ఉంది. నెక్స్ట్ ఇంటర్నల్ 2 ఇక్కడ కూడా చూడండి ఇంటర్నల్ 2 ఉంది. నెక్స్ట్ ఇక్కడ ఇంటర్నల్ మార్క్స్ ఇక్కడ కూడా ఇంటర్నల్ మార్క్స్ 1 అని ఉంది. ఇక్కడ 2 అని ఉంది. ఇక్కడ నేను రివర్స్‌గా ఎంటర్ చేశాను. మీరు కరెక్ట్‌గా ఎంటర్ చేసుకోండి. సో ఇక్కడ సెషన్ ఉంది. సెక్షన్ ఇక్కడ కూడా సెక్షన్ ఉంది. ఈ సెక్షన్ అనేది నేను ఏం చేశానంటే ఈనమ్ అనే ఒక డేటా టైప్‌ని వాడా. ఈ ఈనమ్ అనేది ఎలా వాడొచ్చు అంటే ఈనమ్ అనేది తీసుకొని ఇప్పుడు నేను ఇక్కడ ఎలాగైతే ఈ క్లాసెస్ అంటే మనం చదివే క్లాసెస్ అండి. బీసీఏ, బీకామ్, బీబీఏ ఈ క్లాసెస్ అన్నీ ఈ ఈనమ్‌లో మనం స్టోర్ చేసుకోవచ్చనమాట. ఏం లేదు సెషన్ అని పెట్టి ఈనమ్ అనే డేటా టైప్ పెట్టి బ్రాకెట్ ఓపెన్ చేసి కోడ్స్‌లో బీసీఏ, ఇంకో క్లాస్, ఇంకో క్లాస్, అలాగా ఇచ్చి మళ్ళీ బ్రాకెట్ అనేది క్లోజ్ చేస్తే మనం ఈ సెక్షన్ ఎక్కడైతే ఇస్తున్నారో మీరు ప్రతి ఒక్క చోట ఈనమ్ అనేది మీరు యూజ్ చేయాలి. ఈ సెక్షన్ ఎక్కడైతే ఇస్తున్నారో ఆ ప్రతి చోట ఈనమ్ అనేది మీరు యూజ్ చేయాలి. నెక్స్ట్ మీకు డేటా టైప్స్ గురించి చెప్పడం మర్చిపోయాను. ఒకసారి ఫస్ట్ టేబుల్ నుంచి మీకు డేటాబేస్ గురించి చెప్తాను. ఇక్కడ ఫస్ట్ రిజిస్టర్. ఈ రిజిస్టర్ టేబుల్‌లో మనం అన్ని వార్‌కారే వాడాం. ఈ వార్‌కార్ అంటే మీ అందరికీ తెలిసే ఉంటది. వార్‌కార్ అంటే మనం నంబర్స్‌ని యూజ్ చేసుకోవచ్చు. అలా అని క్యారెక్టర్స్‌ని కూడా ఈ డేటా టైప్‌లో యూజ్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ మనం రిజిస్టర్ దాంట్లో నేమ్ అనేది ఉంది గదా! అడ్మిన్ నేమ్ అక్కడ అనూష 1, 2, 3 ఆర్ మౌనిక 1, 2, 3 అని కూడా మనం ఇచ్చుకోవచ్చు. లేకపోతే 1, 2, 3 అనే నేమ్ కూడా మనం ఇచ్చుకోవచ్చు. ఆర్ మన నేమ్ మౌనిక అనే నేమ్ కూడా ఇచ్చుకోవచ్చనమాట. సో, నంబర్స్ వాడొచ్చు. అలా అని క్యారెక్టర్స్ కూడా వాడొచ్చు. నెక్స్ట్ ఓన్లీ ఈ రిజిస్టర్ టేబుల్‌లో ఓన్లీ వార్కర్ అనే డేటా టైపే వాడాం. సో, దీని గురించి మనం పెద్ద ఏం చెప్పుకోవసరం లేదు. నెక్స్ట్ టేబుల్ వచ్చేసి యాడ్ స్టూడెంట్. ఈ యాడ్ స్టూడెంట్‌లో మనం వార్‌కార్ వాడాము. అలాగని బిగ్ ఇంట్ కూడా వాడామనమాట. ఈ బిగ్ ఇంట్ ఏంటంటే ఓన్లీ నంబర్స్ మట్టికే. ఇంట్ అనేది కొన్ని నంబర్స్ వరకే ఇంట్ అనేది సపోర్ట్ చేయగలుగుతది. ఈ బిగ్ ఇంట్ అనేది కొంచెం ఎక్కువ. అంటే 10 నంబర్స్ దాకా అలాగా ఇది మనకి సపోర్ట్ చేయగలుగుతది కాబట్టి మొబైల్ నంబర్‌కి బిగ్ ఇంటే తీసుకోవాలి. అండ్ బిగ్ ఇంట్‌తో పాటు మనం యూనిక్ కీ అనేది కూడా తీసుకోవాలనమాట. సో, యాడ్ స్టూడెంట్‌లో మనం డేటా టైప్స్ ఏమేమి వాడామంటే వార్‌కార్ వాడాము. అలాగే బిగ్ ఇంట్ కూడా వాడాము. నెక్స్ట్ యాడ్ సబ్జెక్ట్. ఈ యాడ్ సబ్జెక్ట్‌లో గూడా మనం వార్‌కార్ వాడాము, బిగ్ ఇంట్ వాడాము. నెక్స్ట్ స్టూడెంట్ రిజల్ట్స్. ఈ స్టూడెంట్ రిజల్ట్స్‌లో మనం వాడిందేంటి? వార్‌కార్, ఈనమ్ గురించి మీకు చెప్పాను. ఈనమ్ అనేది కొన్ని అంటే ఒక డ్రాప్ డౌన్ లాంటిదే అన్నమాట. మన డ్రాప్ డౌన్‌లో కూడా కొన్ని పెట్టుకుంటాం గదా! ఇప్పుడు ఫుడ్ డ్రాప్ డౌన్ అనుకోండి. అందులో చికెన్ మంచూరియా, వెజ్ మంచూరియా ఇలా అని ఒక డ్రాప్ డౌన్‌లా పెట్టుకుంటాం గదా! సో, ఈనమ్ కూడా అలాగే ఒక డ్రాప్ డౌన్ లాగా మనకి యూజ్ అవుతదన్నమాట. ఈనమ్ అని పెట్టి సెమ్ 1, సెమ్ 2, సెమ్ 3, సెమ్ 4, సెమ్ 5, సెమ్ 6 అనేది మనం యూజ్ చేసుకున్నాం. సో, సెక్షన్ అనేది ఎక్కడైతే వస్తుందో అక్కడ మీరు ఈనమ్ అని పెట్టి సెక్షన్ పెట్టాలి. అలాగే సెమిస్టర్ కూడా ఈనమ్ అనేదే వాడాము.
రెండిట్లకి మనం ఈ నమ్ అనేది వాడాం. ఒకటి సెమిస్టర్ కి, ఇంకోటి సెక్షన్ కి ఈ నమ్ అనేది వాడాం. అండ్ ఇంట్ అనేది ఒక 5 క్యారెక్టర్స్ అంటే 5 నెంబర్స్ వరకు అది యూజ్ అవుతుంది. అంటే ఎలాగంటే 1 2 3 4 5 ఇలాగా మనం 5 నెంబర్స్ ఇస్తే ఇంతవరకే ఇంట్ అనేది పనిచేస్తుంది అనమాట. అదే మనం 1 2 3 4 5 6 7 8 9 8 7 8 ఇలాగిస్తే ఇంట్ అనేది మనకి పని చెయ్యదు. ఇంట్ అనేది మనకి పనిచేయదు అనమాట. దీనికి మనం ఏం ఇంట్ వాడతాము, బిగ్ ఇంట్ అనేది దీనికి వాడతాం. ఓకేనా అండి. నెక్స్ట్ మనము రెండిట్లకి ఈ నమ్ అనేది యూజ్ చేసాం. ఈ నమ్ అనేది రెండిట్లకి యూజ్ చేసాం. ఏంటంటే ఒకటి సెమిస్టర్ కి, ఇంకోటి సెక్షన్ కి. వీటికి ఈ నమ్ అనేది మనం యూజ్ చేసాం. నెక్స్ట్ మనం varchar అనే డేటా టైప్ కూడా యూజ్ చేసాం. నెక్స్ట్ ఇంట్ అనే ఆల్రెడీ పైన ఇచ్చాను, ఇంట్ అనే డేటా టైప్ కూడా యూజ్ చేసాం. సో ఈ డేటా టైప్స్ తప్ప మనం ఇంకా కొత్త డేటా టైప్స్ ఏమీ యూజ్ చేయలేదండి. ఇదిగోండి ఇక్కడ కూడా varchar ఇంటర్నల్ 1 కి ఇంటర్నల్ 2 కి కూడా మనం ఈ నమ్ అనేదే యూజ్ చేసాం. ఇంటర్నల్ 1 ఇంటర్నల్ 2 వీటికి కూడా మనం ఈ నమ్ అనేదే యూజ్ చేసాం. మళ్ళీ ఇందులో కూడా సెషన్ అని వచ్చింది, దీనికి కూడా మనం ఈ నమ్ అనేదే యూజ్ చేసాం. స్మాల్ ఇంట్ అంటే ఆ 5 నెంబర్స్ కన్నా తక్కువ కావాలంటే మనం స్మాల్ ఇంట్ అనేది యూజ్ చేయగలుగుతాం. 1 2 3 ఒక 2 నెంబర్స్ వరకే మనం స్మాల్ ఇంట్ అనేది యూజ్ చేయగలుగుతాం. సో డేటా టైప్స్ గురించి మీకు ఇంటర్నల్ రిజల్ట్స్ వరకు చెప్పాను. ఈ ఇంటర్నల్ రిజల్ట్స్ లో కూడా చూడండి, స్టూడెంట్ ఐడి, కోర్స్ ఐడి, ఇంటర్నల్ 1 అండ్ ఇక్కడ ఇంటర్నల్ మార్క్స్ 1 అంటే నేను డేటాబేస్ లో అలా స్టోర్ చేసుకున్నాను. మనం HTML లో కోడ్ రాసినప్పుడు వాటికి జింజా అనేది వాడతాము, దానికి మనం నంబరింగ్ ఇస్తాం. ఈ నంబరింగ్ అంటే ఇది ఏ ప్లేస్ లో ఉంది, 0 1 2 3 4 5 6. సో ఆ నెంబర్స్ ఇచ్చినప్పుడు ఇక్కడ మనకి కరెక్ట్ అయిపోతుంది. సో ఇక్కడిది మ్యాచ్ అవ్వాలంటే మనం జింజాలో నెంబర్స్ ఇస్తాం. సో అప్పుడు ఇక్కడ మ్యాచ్ అయిపోతుంది, ఇక్కడ అక్కడ వేరుగా ఉన్నా. సో ఇంటర్నల్ 2 ఇంటర్నల్ మార్క్స్ 2 సెక్షన్. మనం ఇప్పుడు ఇంటర్నల్ రిజల్ట్స్ వరకు చూసామండి. ఇప్పుడు కాంటాక్ట్ అస్ రిజిస్టర్ చూసాం, యాడ్ స్టూడెంట్ చూసాం, యాడ్ సబ్జెక్ట్ చూసాం, ఇంటర్నల్ సబ్జెక్ట్ చూసాం, సెమ్ రిజల్ట్స్ చూసాం. ఇప్పుడు కాంటాక్ట్ అస్ అనేది మనం చూస్తాం. కాంటాక్ట్ అస్ లో చూడండి, నేమ్, varchar, ఈమెయిల్ ఐడి, varchar. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చండి. మన హోమ్ పేజ్ లో చూడండి, కాంటాక్ట్ అస్ లో యూజర్ నేమ్, ఈమెయిల్, మెసేజ్ ఈ 3 తప్పించి ఇంకా ఏం ఫీల్డ్స్ లేవు కదా మనకి. ఈ 3 తప్పించి ఏం ఫీల్డ్స్ లేవు. కానీ ఇక్కడ చూడండి, డేట్ అనే ఫీల్డ్ కూడా యాడ్ అయింది. సో అది ఎలా యాడ్ అయ్యిందో మనం ఇప్పుడు చెప్పుకుందాం.
మిగతాదంతా సేమే చూడండి. అక్కడ నేమ్ ఉంది. డేటాబేస్‌లో కూడా నేమ్ ఉంది. ఈమెయిల్ ఉంది. డేటాబేస్‌లో కూడా ఈమెయిల్ ఐడీ ఉంది. ఇక్కడ మనం జస్ట్ దానికి నేమ్, క్వెరీ అని ఇచ్చాము. ఇక్కడ మెసేజ్ అని ఇచ్చుకున్నాం. కానీ ఈ 2 సేమ్ వాటికే యూజ్ అవుతది. డేట్ అనేది మనం డేటాబేస్‌లో ఇచ్చాం. ఓకే. ఈ ఫస్ట్ డేటా టైప్‌ల గురించి మాట్లాడుకుందాం. తర్వాత ఈ డేట్ అనేది అక్కడ ఎలా వచ్చిందనేది కూడా మనం మాట్లాడుకుందాం. టైనీ టెక్స్ట్. ఈ టైనీ టెక్స్ట్ అంటే ఏంటంటే ఇది ఓన్లీ క్యారెక్టర్ ఫార్మ్‌లోనే ఉంటుంది. అలాగే కొంచెం స్పేస్ వరకే ఇది ఇస్తదనమాట. అదే టెక్స్ట్ అని ఇచ్చామంటే ఇంకొంచెం, అదే ఇంకొంచెం కావాలంటే మనం వార్‌క్యారీ అన్నీ యూజ్ చేసుకోవచ్చు. టైనీ టెక్స్ట్ అంటే కొంచెం అంటే చిన్న మెసేజ్ మట్టికే పెట్టగలుగుతాం. పెద్ద పెద్ద అంటే లైన్స్ ఆఫ్ లైన్ మెసేజ్ మనం చేయలేం. ఒకేలా చేస్తే ఎర్రర్ అని వస్తది. సో, మనం టైనీ టెక్స్ట్ పెట్టడానికి రీజన్ మనకు 1 లైన్ మెసేజ్ మాత్రమే కావాలి. నెక్స్ట్ ఇక్కడ డేట్, టైమ్ స్టాంప్. ఇదేంటంటే ఈ డేట్, టైమ్ స్టాంప్‌లో ఇది కూడా ఒక డేటా టైప్ లాంటిదే. నెక్స్ట్ ఏంటంటే మనం ఏం చేస్తున్నాం అంటే దీనికి కరెంట్ డేట్ ఏంటో ఆటోమేటిక్‌గా ఇచ్చేసే అని డేటాబేస్‌లో ఇచ్చాం. ఆటోమేటిక్‌గా డిఫాల్ట్‌గా జనరేట్ చేసేసేయండి అని మనం డేటాబేస్‌లో దానికి మెన్షన్ చేసాం కాబట్టి అది డేట్‌ని, టైమ్‌ని రెండిటిలిని అది ఆటోమేటిక్‌గా జనరేట్ చేస్తది. సో, మనం సెపరేట్‌గా దానికి ఫీల్డ్ ఇవ్వవసరం లేదు. జస్ట్ కనెక్షన్ ఇస్తే సరిపోతుంది. అది ఆటోమేటిక్‌గా డేట్‌ని, టైమ్‌ని డిస్‌ప్లే చేస్తుందనమాట. సో, ఇది ఓవరాల్ స్కీమా. ఈ స్కీమాలో మీకేమైనా డౌట్స్ ఉంటే మీరు అడగొచ్చు. స్కీమాలోనే గాని, HTMLలోనే గాని మన ప్రాజెక్ట్ ఓవర్ వ్యూలో కూడా మీకేమైనా డౌట్స్ అనేది ఉంటే మీరు నన్ను అడగొచ్చు. నేను మీకు క్లారిటీ ఇస్తాను. మీకేమైనా డౌట్స్ ఉందా అండి? డౌట్స్ ఉంటే మీరు అడగొచ్చు. లేకపోతే మనం ఈ సెషన్‌ని క్లోజ్ చేసుకుందాం. ఎవరికి డౌట్స్ ఉన్నా మీరు మాట్లాడలేకపోతే మెసేజ్ అయినా చేయండి. చెప్పండి భాస్కర్ గారు. మేడం ఇప్పుడు చెప్పారు టేబుల్స్ క్రియేట్ చేయడం, వాటిని ప్రైమరీకి ఫారెన్ చేసి ఇవన్నీ చెప్పారు కదా SQL. ఈ అవునండి. SQL కి ఎలా కనెక్షన్ చేయాలి మామూలుగా ఫ్రంట్ ఎండ్? ఈ ఎస్‌క్యూఎల్ మనం ఎలా కనెక్ట్ చేస్తామంటే, ఫ్లాస్క్ అనే ఫ్రేమ్ వర్క్‌ని యూజ్ చేసుకుంటామండి. అది కూడా మనం పైథాన్‌లోనే కోడ్ రాస్తామనమాట ఫ్లాస్క్‌కి సంబంధించింది. సో, ఫ్రంట్ ఎండ్ అంటే HTML పేజెస్‌ని, ఈ MySQLని ఆ ఫ్లాస్క్‌తో మనం కోడింగ్ చేస్తూ కనెక్ట్ చేస్తామనమాట. ఈశ్వర్ సార్ చెప్పే ఉంటారు కదా మీకు. చెప్పారు మేడం. సేమ్ అంతే అండి. ఓకే. ఓకే మేడం. మేడం క్లాస్ రికార్డ్ చేశారా? చేశామండి. పోస్ట్ చేస్తారమ్మా. చే చేస్తామండి. ఇప్పుడు క్లాస్ ఏదో మీరు అడిగేది. ఎస్ మ్యామ్. ఈ క్లాస్ రికార్డ్ అయ్యింది, మీకు పోస్ట్ చేస్తాం. స్కీమా అంతా అర్థమైంది కదండి? హలో, ఆల్ ఆఫ్ యూ. ఎస్ మ్యామ్, ఓవర్ అర్థమైంది. మీరు ఇప్పుడు ఏం చేయాలంటే మీ వెబ్ అప్లికేషన్ ని మేడం చెప్పినట్టు క్లియర్ గా ఏమేం బటన్స్ ఉండాలి, ఎందుకు ఉండాలి అనేది మేడం ఓవర్ వ్యూ ఇచ్చారు. దాన్ని బట్టి మీరు ముందు HTML పేజెస్ అన్ని క్రియేట్ చేసుకోండి. తర్వాత దానికి రౌటింగ్ క్రియేట్ చేసుకుని ప్రతి దానికి ఫంక్షనాలిటీ రాయండి. ఫంక్షనాలిటీ రాసేటప్పుడు మీకు స్కీమా డేటా స్టోర్ చేసుకోవడానికి డేటాబేస్ కావాలి. అప్పుడు మీరు ప్రతిదానికి డేటాబేస్ టేబుల్స్ క్రియేట్ చేసుకొని
ఏది ఫారెన్ కీ ఉండాలి, ఏది ప్రైమరీ కీ ఉండాలి అనేది మీకు మేడం ఎక్స్ప్లెయిన్ చేశారు కాబట్టి దాన్ని బట్టి మొత్తం 3 ఒకేసారి ప్యారలల్ గా బిల్డ్ చేసుకుంటూ వెళ్ళండి. అర్థమైందా? ఇంకా డౌట్స్ ఏమన్నా ఉంటే మేము రెక్టిఫై చేస్తాం. మీరు కోడ్ చేసినంత వరకు చేసిన తర్వాత మళ్ళీ నేను సెక్షన్ పెడతాను. అప్పుడు మీరు ఎక్కడున్నారు అన్నది స్టేటస్ తీసుకొని మేము దాన్ని బట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అర్థమైందా అండి? ఓకే, సెషన్ ఎండ్ అయిందండి ఇక్కడతో. మేడం చెప్పిన స్కీమా, HTML పేజెస్ అండ్ రౌటింగ్ ఎలా రాయాలో కూడా చెప్పారు కాబట్టి రౌటింగ్ మీరు దాన్ని బట్టి ప్యారల్ గా బిల్డ్ చేసుకుంటూ అన్ని బటన్స్ పనిచేస్తున్నాయా లేదా, అన్ని ఫీచర్స్ కవర్ అయ్యా లేదా అని చూసుకోండి. అంతే, సెషన్ ఎండ్ అవుతుందండి. యూ కెన్ లీవ్ అండి ఇంకా.